తయారు చేస్తోంది అని మనం అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాకిస్తాన్ మిసైల్స్ మీద మనం చేసిన దాడి, లేదంటే వాళ్ళ మిసైల్ స్థావరాల మీద మనం చేసింది ఆటోమేటిక్ గా జరుగుతుంది. దీన్ని వెపన్ లొకేటింగ్ రడార్స్ అంటారు. అవి వస్తున్న క్షిపణులని వాటి లొకేషన్స్ ని గ్యాదర్ చేసి దాని మీద అటాక్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా అంటే వాళ్ళ రియాక్షన్ కి ప్రతికూలంగా మనం చేసిన ఒక ప్రయత్నం ఇది. అంటే ఒక రకమైన అంతే కౌంటర్ ఆపరేషన్. దీన్ని మనం 2.0 కింద తీసుకోవాలా వద్దా అనేది ఇంకో 2-3 రోజుల్లో తెలుసుకుంటాం. డిబేట్ స్టార్ట్ అయిందండి. బట్ యా శ్రీనివాస్ గారు, డిబేట్ స్టార్టెడ్, వీఆర్ ఇన్ ద లైవ్. యా బట్ విజయసింహ గారు పాకిస్తాన్ నిన్న ఒక కామెంట్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తున్నారు. మనం దీన్ని పాకిస్తాన్ కామెంట్ అని కూడా అనుకోవడానికి వీల్లేదు. ప్రధానమంత్రి ఒకటి చెప్తారు, అక్కడటువంటి మంత్రి ఒకరు చెప్తారు, ఇంకో ఎంపీ యుద్ధం స్టార్ట్ అయితే నేను కెనడా పారిపోతా అంటారు, సైన్యం రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఆన్ వన్ లైన్, ఒక్క దారి మీద లేదు, ఒక్క లైన్ మీద లేరు, ఒక్కరి మాట కూడా అక్కడ ఏది నడిచేటువంటి పరిస్థితి లేదు. బట్ ఇట్లా నేపథ్యంలో భారత ఆయుధ విలువ పాకిస్తాన్ కు తెలియదా? తెలియకుండానే 15 నగరాల పైన దాడులకు ప్రయత్నించిందా? మనం తిప్పికొడతా ఉన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం పాకిస్తాన్ కు లేదా? సో ఈ అహంకారాన్ని ఎట్లా చూడాలి? అంటే వాళ్ళు పేల్చిన మిజైల్స్, అంటే వాళ్ళు వదిలిన మిజైల్స్ ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటన్నా పేలకపోతుందా అని ఒక చిన్న ఊహ, చిన్న ఆశ, దానివల్ల వాళ్ళు అన్ని వేశారు. ప్లస్ ఇప్పుడు మీరు కనుక చూస్తే జాగ్రత్తగా మ్యాప్ లో భూభాగం మీద మనం చూసినా ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా, అంటే వాళ్ళు దేని మీద అయితే ఎక్కువ పెట్టారో ఆ ప్రదేశాలన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఇప్పుడు చండీగఢ్, షిమ్లా, జమ్మూ ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల మధ్యలో ఒక్కొక్క దానికి దూరం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ క్షిపణుల ఇది ఎట్లా ఉంటుందంటే దాని స్వభావం ఒక బ్యారల్ లాగా, అన్ని బ్యారల్స్ లాగా ఉంటాయి, ఒకేసారి అన్ని లైన్ గా వెళ్తాయి అన్నమాట కొంచెం కొంచెం దూరంలో. సో అట్లా ఉండొచ్చు. కానీ వీళ్ళు చేస్తున్నారు, ఇట్లాంటి అకృత్యం జరుగుతుంది, ఇట్లా వీళ్ళు తయారవుతారు, ఇట్లా వీళ్ళు చేస్తారు అని ముందే ఊహించి మన వాళ్ళు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని అంత పటిష్టంగా పెట్టుకున్న దాన్ని మనం చాలా మెచ్చుకోవాలి, గర్వపడాలి. పాకిస్తాన్ కి మన ఆయుధ శక్తి తెలియదా అంటే ఇప్పుడు తెలిసిపోతుంది. ఇంతకు ముందే తెలిసింది, ఇప్పుడు ఇంకా గట్టిగా చూపించాం అన్నమాట. రైట్, వెల్కమ్ బ్యాక్ టు యూ. జగన్మోహన్ మంత్రి గారు, రిటైర్డ్ ఆర్మీ వింగ్ కమాండర్, మనతో పాటు జాయిన్ అయ్యారు. జగన్మోహన్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నమస్తే అండి. S-400 సిస్టమ్ లాంచ్ అయింది. ఆపరేషన్ సింధూర్ లో సెకండ్ డే. సో ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి ద త్రయం ఆఫ్ ఇండియన్ ప్రైడ్ ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని ధ్వంసం చేశాం. పాకిస్తాన్ లోని కీలక నగరాలు టార్గెట్ గా భారత డ్రోన్లు దాడి చేస్తోంది. సో ఈ ఆపరేషన్ సింధూర్ పైన ఇప్పటికే రక్షణ శాఖ, విదేశాంగ రక్షణ శాఖ ప్రెస్ మీట్ నిర్వహించి చాలా సంచలనమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. భారత్ లోని ఒక 15 ప్రాంతాలపైన దాడులకు పాకిస్తాన్ ప్రయత్నం చేసింది, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. S-400 సిస్టమ్ ని ఇక్కడ మనం ఉపయోగించాం. సో దాంతో తిప్పికొట్టాం. సో ఎయిర్ డిఫెన్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసింది భారత ప్రభుత్వం, భారత వాయుసేన అని చెప్పేసి ఇప్పటికి ఒక వాదన నడుస్తోంది. ఎస్, S-400 స్ట్రైకింగ్ ఆన్ స్క్రీన్, మన ఐన్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు. జరిగినటువంటి దాడి, చేసినటువంటి అటాక్ ని ఐన్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. S-400 సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఆర్మీ వదిలినటువంటి క్షిపణి ప్రయోగాన్ని S-400 డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఐన్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. యా, జగన్మోహన్ గారు ఆకాశంలో S-400 చేసినటువంటి ఒక ప్రయోగం, ఒక రిజల్ట్ మనం చూస్తున్నాం అన్యూ స్క్రీన్ పైన. సో ఏం చెప్తారు, మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జగన్మోహన్ గారు? చాలా స్పష్టంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్, ఆపరేషనల్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ విచ్ హ్యావ్ మల్టిపుల్ లేయర్స్. బికాస్ ఇప్పుడు ఉన్న ప్రపంచం అంతా అండి, మోస్ట్ ఆఫ్ ఇట్ మనకు ఒక సిస్టమ్స్ ఒక రకంగా ఉంటే ప్రతి సిస్టమ్ కి ఒక కౌంటర్ సిస్టమ్ ఉంటుంది. ఆ కౌంటర్ సిస్టమ్ కి మళ్ళీ కౌంటర్ సిస్టమ్స్ ఉన్నాయి యాజ్ ఫార్ as ఎలక్ట్రానిక్ వార్ఫేర్ గోస్. అండ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ఎనీ surveillance, any radar system is
ద ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎలిమెంట్ విచ్ విల్ బి ఎంప్లాయిడ్ వాళ్ళ వైపు నుంచి మన వైపు నుంచి కూడా ఎంప్లాయ్ అవుతుంది. అవును. ఇప్పుడు చాలా కేటగారికల్ గా మనకు తెలిసేది ఏంటి అంటే మన సిస్టమ్స్ చాలా చాలా ప్రతిష్టంగా ఉన్నాయి, చాలా కరెక్ట్ గా వాళ్ళని మనం అంచనా వేసి వాళ్ళ అటాక్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి మనం ఆలోచించి ముందుగానే ప్రిపేర్డ్ గా ఉండి పర్ఫెక్ట్ గా తిప్పికొట్టగలిగాం. ఒక్కసారి మనం తిప్పికొట్టాక దాంతో ఆగకుండా మనం చేయాల్సింది కూడా మనం చేసాం. మీరు అన్నట్టు నేను ఇంకా సోర్స్ చూడలేదు, సో ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్ టిల్ వీ హ్యావ్ కాంక్రీట్ సోర్స్ ఆన్ వెదర్ వీ హిట్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఆర్ నో. బట్ కేటగారికలీ దిస్ ఇస్ సంథింగ్ మనం కేపబిలిటీ మనకుంది, క్షమత మనకుంది, మనం చేయగలము. ఎప్పుడు చేస్తాము, ఎంతవరకు చేస్తాము, ఎన్ని టార్గెట్స్ ఇలాంటివి కొడతాము అనేది మనం ఇన్ కోర్స్ ఆఫ్ టైం చాలా త్వరలోనే చూస్తాం అనుకుంటున్నా. అంటే సో జగన్మోహన్ గారు ఇప్పటికీ అంటే ద సెకండ్ డే ఆఫ్ ఆపరేషన్ సింధూర్, సెకండ్ డేకి పాకిస్తాన్ ఎట్లాంటి రియాక్షన్ ఇచ్చిందో మనం చూసాం. ఒక టార్గెట్ జస్ట్ విత్ ఇన్ హవర్స్ మాత్రమే షహబాజ్ షరీఫ్ చెప్పిన తర్వాత మేము ఖచ్చితంగా రివర్స్ చేసుకుంటామంటే, ఇందాక శ్యామ్ విజయసింహ గారు ఒక మాట అన్నారు, ఏదో 10 బాంబులు వేస్తే ఒకటన్నా పేలకపోతాయి అని చెప్పేసి. జనరల్గా చిన్నపిల్లలు దీపావళి పండుగ వస్తే 10,000 ఇస్తే 1-2 పేలిపోతాయి అని చెప్పేసి ఆ సిద్ధాంతంలో పాకిస్తాన్ ఉన్న స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఒకటి ఇస్ S-400. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ S-400? పాకిస్తాన్ ఏం నేర్చుకోవాలి, మన దగ్గర ఇట్లాంటి సిస్టమ్ ఉందన్న విషయం పాకిస్తాన్కి తెలియదా? అండ్ ఏ దేశాలకు ఉంది S-400? S-400 సిస్టమ్స్ రష్యన్ సిస్టమ్స్ హావ్ బీన్ చాలా చాలా కేపబుల్ సిస్టమ్స్ అండి. మనం ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు కూడా ఎంప్లాయ్ చేసుకుంది చూస్తే మనం యుక్రెయిన్ వార్ లో దట్ హాస్ బీన్ వన్ ఆఫ్ దేర్ కటింగ్ ఎడ్జ్ డిప్లాయ్మెంట్స్. అదే సిస్టమ్ మనకు కూడా కరెక్ట్ టైంలో, ఇన్ఫాక్ట్ ఒక టైంలో అయితే మీకు గుర్తుంటే there was a world opinion that మనం S-400s కొనుక్కోకూడదు అని. ఎందుకు అంటే రష్యా మీద ఎంబార్గో ఉంది, వాళ్ళ దగ్గర వెపన్స్ ఇలాంటి మనం తీసుకోకూడదు అని. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ డబ్బులు వస్తాయి, వాళ్ళు వార్ ఎఫర్ట్ వాళ్ళది పెరుగుతుంది అని. ఇలాంటి చాలా ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఉన్నప్పటికీ మనం చాలా చాలా స్పష్టంగా మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, మేము తీసుకుంటున్నాము అని చెప్పి మన పొలిటికల్ లీడర్షిప్ కానీ అట్ ద హైయెస్ట్ ఆఫీస్ కేటగారికల్లీ వరల్డ్ ని మనం ఫేస్ చేసి మనకు కావాల్సిన వరకు మన సిస్టమ్స్ ఎప్పుడు కూడా తీసుకోగలుగుతున్నాం. ఇదే మనం ఇలాంటి కేపబిలిటీ మనకి పాస్ట్ లో నిజంగా లేదు. ఎంతసేపు ఏదైనా ప్రెషర్ వస్తే వెంటనే మనం ఆగాల్సిన పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు అవన్నీ బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే 15 ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డది పాకిస్తాన్. S-400 డిఫెన్స్ సిస్టమ్ మనం ఉపయోగించాం. ఒకేసారి ఎన్ని టార్గెట్స్ మనం చేయగలుగుతాం ఈ సిస్టమ్తో, ఈ డిఫెన్స్ సిస్టమ్తో? అది నన్ను అడిగితే ఆనెస్ట్లీ అండి, ఒకటి S-400 ఒక్కటే యూజ్ చేస్తే ఇలాంటి అవ్వదండి. ఇట్స్ అ నెట్వర్క్, ఇట్ ఈస్ అన్ ఎంటైర్ సిస్టమ్, మల్టిపుల్ లేయర్డ్ సిస్టమ్, రేంజ్ బట్టి, కేపబిలిటీ బట్టి, థ్రెట్ బట్టి, ఈ ప్రతి దాంతో మనం యూజ్ చేసే వెపన్ సిస్టమ్ మారుతుంది. S-400 ఒక్కటే యూజ్ చేసి మనం ఇది అచీవ్ చేసామని నేను అనుకోవట్లేదు. బట్ ఒకవేళ చేస్తుంటే ఇట్ కుడ్ బి సో. ఒకటి. రెండోది, నన్ను అడిగితే మనం వీలైనంత వరకు ఇన్ డిస్కషన్స్ లైక్ దిస్, మీ ఛానల్ అవ్వచ్చు, ఇంకో ఛానల్ అవ్వచ్చు, మన కేపబిలిటీస్ ఎంతవరకు మనం దాని గురించి మాట్లాడకుండా ఉండి ప్రదర్శన టైంలో ప్రదర్శిస్తే బెటర్ అండి. ఎందుకంటే ఎవ్రీ లిటిల్ ఇన్ఫర్మేషన్ దట్ ద ఎనిమీ గెట్స్, రైట్, రాంగ్ ఆర్ అదర్వైజ్, మనం ఎక్స్పోజ్ చేయకుండా ఉంటేనే మంచిది. మన స్ట్రెంత్ వాళ్ళకి ఎందుకు చెప్పాలండి? అవసరం ఏముంది? మనం డెమాన్స్ట్రేట్ చేద్దాం. చేయాల్సినప్పుడు మనందరికీ ఉండాల్సింది ఏంటంటే మన లీడర్షిప్ మీద కాన్ఫిడెన్స్, మన మిలిటరీ మీద అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. వీళ్ళు కరెక్ట్ టైంలో కరెక్ట్ వెపన్ యూజ్ చేసి కరెక్ట్ టార్గెట్ ని డిస్ట్రాయ్ చేస్తారు.
అదంతా కూడా మన భారతదేశానికి ఎప్పుడు కూడా మంచిగానే అవుతుంది. రైట్ సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ జగన్మోహన్ గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ ఇంకా అవుతోంది. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడప్పుడు అయిపోలేదు. పాకిస్తాన్ చర్యకు భారత్ ప్రతిచర్య ఇస్తోంది. సో ద డే 2 మళ్ళీ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు భారత ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో 100 మంది ఉగ్రవాదులకు పైగా హతం కావడం జరిగింది. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత, భారత్ అటాక్ తర్వాత, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ 15 ప్రాంతాల్లో దాడి చేయడానికి ప్రయత్నాలు చేసింది. వాటిని భారతదేశం S-400 డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం చేసింది. సో ఇట్లా నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు. ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ఎట్లా ఉండబోతోంది ఏంటి, దేశం మొత్తం కూడా ఇదే చర్చ నడుస్తోంది. గంగాపురం వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు, నమస్తే. నమస్తే. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాల కంటే కూడా ఆ ఆయుధాలు నడిపించేటువంటి నాయకుడు ఎంత సమర్థవంతమైందో, ఎంత సమర్థవంతుడో అది ఇప్పుడు తెలియాల్సిందే. అది ప్రపంచానికి కూడా తెలుస్తోంది. సో ఏం రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా ముఖ్యంగా చాలా మంది డిఫెన్స్ అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు, సంతోషం. ఆ కోణంలో ఐ న్యూస్ అనేటువంటిది దేశ భద్రత విషయంలో, దేశ రక్షణ విషయంలో తన బాధ్యతగా, మీడియా బాధ్యతగా ముందుకు వచ్చి గత కొన్ని రోజులుగా ఇదే చర్చ పెట్టడం అనేటువంటి నిజంగా నాకు సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. అంటే మాట అన్నారు కాబట్టి వెంకటరెడ్డి గారు ఇంకొక సందర్భాన్ని కూడా తీసుకొస్తాను. దేశం గురించి, ప్రజల గురించి, వన్యప్రాణుల గురించి, ప్రకృతి గురించి ఐ న్యూస్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో గతంలో కూడా ఎన్నికల కంటే బిఫోర్ 2023 ఎన్నికల్లో కూడా ప్రజల కోసం ఐ న్యూస్ తెలంగాణ ప్రజల ఎజెండా పేరుతో తెలంగాణ పర్యటన చేసింది. ఈ మధ్య కాలంలో హెచ్సి భూముల విషయంలో కూడా మీరు నాతో పాటు ప్రత్యక్షంగా ప్రైమ్ టైం డిబేట్ లో పాల్గొన్నారు. సో సున్నితమైనటువంటి ప్రజా క్షేత్రంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఖచ్చితంగా ఐ న్యూస్ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కడ పొలిటికల్ డిబేట్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా దేశ సమగ్రత కోసం ఐ న్యూస్ పనిచేస్తోంది. అంటే ప్రైమ్ టైమ్ ఈజ్ ఫర్ ద కంట్రీ. యా ప్లీజ్. అదే నేను ప్రశంసించలేకుండా జరిగినట్టు. పోతే ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, నిన్నటి వరకు ఉన్నటువంటిది మనము ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది వల్ల మనకు మీడియాలో కనపడుతున్నటువంటిది ఆపరేషన్ సింధూర్ 2.0 అనేటువంటిది ఒకటి కనపడుతున్నటువంటిది. సరే, మిత్రులు అనుభవం ఉన్నటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా అదే కంటిన్యూ అవుతుంది అనేటువంటిది అంటున్నారు. కానీ ఇది ఇక్కడి నుంచి ఈ ఫేజ్ వేరే అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మొన్నటి వరకు జరిగినటువంటిది ఏమిటి, మనం చేసినటువంటి ఒక చాలా ఎత్తుగడల్లో ఒక భాగము, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేక దేశాల ఆలోచనలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ప్రజల మీద దాడి జరగలేదు, వాళ్ళ మిలిటరీకి సంబంధించినటువంటి స్థావరాల మీద దాడి జరగలేదు. కేవలం టెర్రరిస్టులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రం మనం దాడి చేయడం జరిగినటువంటిది. 9 ప్రాంతాల్లో అక్కడ ధ్వంసం చేయడం జరిగినటువంటిది. ముఖ్యమైనటువంటి నాయకులకు దగ్గరగా ఉండేటువంటి బంధువులు, టెర్రరిస్టులంతా కూడా చనిపోయినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాము. అదొక భాగం. తర్వాత ఏం జరిగింది, లైన్ ఆఫ్ కంట్రోల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మన ప్రాంతంలో ఉండేటువంటి సివిల్ వ్యక్తుల మీద, పౌరుల మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు. 15-20 అనేటువంటి పద్ధతిలో నిన్నటి వరకు ఇప్పటి వరకు మనకు కనపడుతున్నటువంటి అంశం. ఇది దారుణం. ఇది మనం చేయదలుచుకుంటే మనం కూడా చేయగలం. కాకపోతే ఒకటి ఏంటంటే, మార్నింగ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడినటువంటిది మరి మీరు కూడా వెరిఫై అయ్యారా, ఈ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఈ సివిల్ పౌరుల మీద చేస్తున్నటువంటి దాడి అనేటువంటిది అధిక భాగము జమ్మూ ప్రాంతంలో, జమ్మూ బార్డర్ లో జరుగుతుందని, కాశ్మీర్ బార్డర్ లో జరగడం లేదనేటువంటిది. జమ్మూ బార్డర్ లో అంటే ఇది నాకు ఆ మిత్రులు చెప్తే కానీ కొంత ఆలోచనలో పడ్డాను నేను. జమ్మూ ప్రాంతంలో అధికంగా హిందువులు ఉంటారని, కాశ్మీర్ ప్రాంతం బార్డర్లోకి వచ్చినప్పటికీ ముస్లింలు ఉంటారనేటువంటి, అక్కడ కూడా వాళ్ళు పక్షపాత దృక్పథంతో వాళ్ళు ఉండరు. పిసిఆర్ ఎవరు మాట్లాడేది? యా వెంకటరెడ్డి గారు, మీ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఐ థింక్ అక్కడ హిందువులు, ముస్లింలు అనే కంటే సిక్కుల పైన ఎక్కువ దాడి జరుగుతోంది. సిక్కుల్ని టార్గెట్ చేస్తూ దాడి చేస్తున్నారు అన్నది కూడా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం. సో దీనికి ఖలిస్తాన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఇది 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 ఇంటర్నేషనల్ గా మాట్లాడాల్సినటువంటి అంశం. సో దీనిపైన కూడా ఒకసారి అంటే క్లియర్ కట్ గా ఐ థింక్ సో శ్యామ్ విజయసింహ గారు దీనిపైన కరెక్ట్ రియాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి గోసాల్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తాను. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్.
శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. నేను వెళ్ళిపోతాం అనుకుంటున్నాను, ఆ టైం పిలిచారు రండి. యా శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? మీరు ఓరియంటేషన్ కొంచెం మార్చుకోవాలండి శ్రీనివాస్ గారు. ఏమండి ఓరియంటేషన్ అది మీరు తిప్పాలి మీ స్క్రీన్ ని. యా శ్రీనివాస్ గారు 2 పాయింట్ ఆపరేషన్ సింధూర్ స్టిల్ గోయింగ్ ఆన్. ఈ 2.0 అనే కంటే కూడా మొదటి అంకం ఇంకా కొనసాగుతోంది అన్నది ఇప్పటి వరకు మనకు విజయసింహ గారు చెప్పినటువంటి ఒక పాయింట్. సో అంకం ఎట్లా ఉండబోతోంది ఏంటి, పాకిస్తాన్ ఇప్పటికైనా ఏమన్నా మారేటువంటి చర్యలు ఉంటాయా ఈ ఎఫెక్ట్ తర్వాత, ఈ 15 భారత స్థావరాలపైన దాడికి ప్రయత్నాలు ఇచ్చిన తర్వాత? పాకిస్తాన్ 1947 నుంచి చూసినట్టయితే వాళ్ళ దుందుడికి స్వభావమే తప్ప అవతల అంటే వాళ్ళ దృష్టిలో శత్రు దేశం, వాళ్ళ దృష్టిలో శక్తిహీన దేశం, వాళ్ళ దృష్టిలో వాళ్ళదే పవిత్రమైన స్వర్గధీమ. వాళ్ళు ఎప్పుడు భారతదేశాన్ని అంచనా వేయడంలో సరిగ్గా సక్సెస్ అవ్వలేదే. భారతదేశంలో ఎప్పుడు అంచనా సరిగ్గా వేయలేదు. ప్రతి యుద్ధంలో కూడా మందే పైచేయిగా ఉంది. మంది పైచేయిగా కాదు, వాళ్ళది అసలు అల్లకల్లోనం. బట్టి కొడితే మళ్ళీ ఎందుకు పనిచేయలేని పరిస్థితి. అసలు వాళ్ళకి స్ట్రాటజీలు ఉండవు, ప్లానింగ్ ఉండదు. ఎడ్యుకేషన్ లో చీఫ్ ఎవరు ప్లాన్ చేస్తారు? ఒక కమిటీ, ఒక టీము, దేన్ని ఆధారంగా యుద్ధం చేస్తారు. యుద్ధం చేసేప్పుడు శత్రు దేశం దగ్గర ఉన్నటువంటి ఆయుధాల సంపత్తి మీద ఒక అవగాహన ఉండాలి, ఒక అంచనా ఉండాలి. అంచనా భారతదేశం యొక్క శక్తి మీద పాకిస్తాన్ అంచనా వేసే స్థితి లేదు దానికి. తన గురించే దానికి తెలీదు. ఆటం బాంబులు ఉన్నాయి అంటూ ఉంటారు. ఆటం బాంబులు ఉన్నాయి అన్నవాడు అసలు మాట్లాడు. ఆటం బాంబులు ఉన్నాయి. మీకు మొట్టమొదటి మనం ఈ కాశ్మీర్లో ఈ పెహలేగాం లో జరిగిన సంఘటన తర్వాత ఇమ్మీడియట్ గా మనం ఓపెన్ ట్రిగ్గర్ చేసినట్టు పెద్ద అంశం సింధు నది వాటర్ను కట్ చేయడం. అది యుద్ధంలో ప్రధాన అంశం, పెద్దది. అది అంతకన్నా పెద్ద యుద్ధం ఉండదు. అయిపోయిన తర్వాత జేలం రివర్ కి ఫ్లడ్స్ వచ్చాయి, ఆ వాటర్ను వదిలేసాం. ఈ రెండిట్లో సందర్భంగా సింధు వాటర్ కట్ చేసినప్పుడు హఫీజ్ అతను లష్కరే తోయిబా ఆ లీడరు, మీరు మా సింధు వాటర్ కనుక మాకు కట్ చేసినట్టయితే మీకు శ్వాసను ఆపేస్తాం. పెద్ద మాటలు బాగా ఉంటుంది వాళ్ళ దగ్గర, డిక్షనరీ చాలా పెద్దది వాళ్ళది. మీకు శ్వాస ఆపేస్తాం అని బింకాలు బాగా బింకారాలు అంటారు సార్, అవన్నీ బాగా గట్టిగా పలికారు. మనం ఏం పలకలేదు. మోడీ గారు కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, మన ఆర్మీ చీఫ్ హెడ్స్ కానీ పలకలేదు. దీనికి సాయం ఇండియా మీద యుద్ధం చేయడానికి కసరత్తు చేసుకుని సిద్ధంగా ఉండి సిద్ధతని పాకిస్తాన్ ప్రజలకు తెలియజేయాలి, పాకిస్తాన్ ఆర్మీకి తెలియజేయాలి, పాకిస్తాన్ నమ్ముకుని బతుకుతున్న అనేక మందికి తెలియజేయాలి. పాకిస్తాన్ నమ్ముకుని బతుకుతున్న మిగతా దేశాలు వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఎస్ రెడీ, ఫైటింగ్ రెడీగా ఉన్నాడని. ఎక్కడ తెలియజేశారు? ఆర్మీ వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. తిరుగుబాటు, రిజైన్ చేయడం, సెలవు పెట్టి వెళ్ళిపోవడం, కనపడకుండా వెళ్ళిపోవడం, ఇది నథింగ్ బట్ తిరుగుబాటు. అమెరికా మిలిటరీ తిరుగుబాటు, చైనా తిరుగుబాటు చేసింది పాకిస్తాన్ లో. ప్రధానమంత్రి హాస్పిటల్లో చెప్పాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైలాగ్ మాట్లాడారు. నిజమే, మా దేశంలో ఉగ్రవాద శిబిరాలు నడిపాము అమెరికా ప్రోద్బలంతో, యూరోప్ దేశాలు. శ్రీనివాస్ గారు మీరు ఒక మంచి పాయింట్, అంటే మీ మాటల్లో ఒక పాయింట్ లేవనెత్తారు. ఐ థింక్ విజయసింహ గారు దీనికి రెస్పాండ్ అవుతారేమో, చూద్దాం. విజయసింహ గారు, పాకిస్తాన్ థ్యాంక్ యూ. విజయసింహ గారు, సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారు? ఓటమిని ముందే ఒప్పుకొని దాడులకు ప్లాన్ చేస్తున్నారా? ఎట్లాగూ ఓడిపోతాం, ఎట్లాగూ కూల్ చేస్తాం అని చెప్పేసి దాడులకు ప్లాన్ చేస్తున్నారా? ఒకవేళ అదే అయితే గనక, సరే ఇందాక జగన్మోహన్ గారు ఒక మాట అన్నారు, మన వ్యవస్థ గురించి మనం శత్రువులకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి. బట్ మనం ఉపయోగించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ S-400 అండ్ అపోజిట్ HQ-9. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ బోత్? సో విజయసింహ గారు వీటికి ఏమైనా క్లారిటీ ఇస్తారా ఈ రెండు అంశాలకు? ఆసిమ్ మునీర్ ఆయన జనరల్ ఆయన ఎక్కడున్నాడు అని దానికంటే ఆయన లేకపోవడం మనకు మంచిది అన్నట్టుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడో పాకిస్తాన్ వాళ్ళకే తెలియట్లేదు. అసలు ఉన్నాడా అని కూడా ఒక ప్రశ్న. అంటే బతికున్నాడా, ఆయన చచ్చిపోయాడా, చంపేశాడా, ఏం తెలియదు. ఇప్పుడు వాళ్ళది ఇప్పుడు లీడర్లెస్ ఫోర్స్, అంటే వాళ్ళకి ఒక నాయకత్వం లేని ఫోర్స్ వాళ్ళది ఇప్పుడు. దాని వల్లనే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఎక్కడ అటాక్ జరుగుతుందో, ఎవరు చేస్తున్నాడో ఏమీ అర్థం కాకుండా చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇట్ ఈస్ అ సీన్ ఆఫ్ టోటల్ కన్ఫ్యూజన్ వాళ్ళ దాంట్లో. అది గొడవ.
కాబట్టి వాళ్ళు అట్లాగే ఉండడం మనకు మంచిది. వాళ్ళు ఈ కన్ఫ్యూజన్ లోనే ఉండి వాళ్ళని వాళ్ళు ముందు సరిదిద్దుకుంటే మనకి ప్రపంచానికి కూడా మంచిది. వాళ్ళు సరిదిద్దుకోవాలని ప్రపంచంలో ఉన్న దేశాలని చెప్తున్నాయి వాళ్ళకి. ఇది మొదటి విషయం. రెండో ప్రశ్న ఇది, మన ఆయుధాలు అంటే S-400 వాళ్ళ ఆయుధాలు HQ-9 కానీ 16 కానీ ఏంటి తేడా ఏంటి? రెండు Exactly. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ బేసిక్ గా ఏమంటారంటే ఎయిర్ డిఫెన్స్ లో వాడతారు. అంటే వస్తున్న క్షిపణులను ఆపడానికి లేదా వాటిని డిస్ట్రాయ్ చేయడానికి లేదా విమానాలను డిస్ట్రాయ్ చేయడానికి వాడతారు. S-400 లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఇది రష్యన్ మిసైల్ మీరు చూస్తూ ఉంటారు, ఉక్రెయిన్ లో కూడా జరిగే అవును అవును 600 కిలోమీటర్ల నుంచి ఇది సెన్స్ చేస్తుంది. 600 కిలోమీటర్స్ లో ఎక్కడైనా ఏదైనా మిసైల్ మన దేశం మీదకి కానీ మన భూభాగం మీదకి కానీ ప్రయోగింపబడితే 600 మీటర్ల ముందు నుంచి 600 కిలోమీటర్ల ముందు నుంచి ఇది సెన్స్ చేసే కేపబిలిటీ ఉంటుంది అనుకున్న రడార్ కి. సో 400 కిలోమీటర్ల సింపుల్ గా ఏంటంటే ఒక స్టేట్ టు ఒక స్టేట్ చెప్పొచ్చు. సో 400 కిలోమీటర్ల దూరంలో దాని రేంజ్ 400 కిలోమీటర్ల వరకు కొట్టచ్చు. అంటే ఇది 400 కిలోమీటర్లు అంటే పాకిస్తాన్ సగం వరకు పోతుంది. ఇది దీనిది. వాళ్ళది ఏంటంటే వాళ్ళ HQ-9 కానీ HQ-16 లేటెస్ట్ HQ-16 దాని రేంజ్ 40 కిలోమీటర్ల ఆకాశంలో. 40 కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో హైట్ లో చెప్తున్నాను నేను, ఆల్టిట్యూడ్ లో 40 కిలోమీటర్స్ వరకు విమానాలు ఏవి తిరిగినా వాటిని అది కాల్చేస్తుంది, వాటిని అది పేల్చేస్తుంది. వీళ్ళ కర్మ ఏంటంటే వీళ్ళు చేసుకోవడం కాకుండా వీళ్ళు మన మీద వేశారో లేదో తెలియదు కానీ చాలా ఉత్సాహంతో ఏదో చేసేద్దాం అనుకుని చేసుకున్నారు. JF-17 2 పడిపోయాయి వాళ్ళు, 2 కొట్టేశారు మనం. ఇప్పుడు ఆ HQ-19 మన దగ్గర ఆయుధం ఉండడం గొప్ప కాదండి, దాన్ని సరిగ్గా వాడగలగడం గొప్ప. ఎగ్జాక్ట్లీ. అది ఏ రేంజ్ కి ఎట్లా వాడాలి, ఎక్కడ వాడాలి, దాన్ని ఎక్కడ పొజిషన్ చేయాలి, ఎక్కడి నుంచి కొట్టాలి అనేది తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. అది వాళ్ళకి లేదు. అది మనం ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అందువల్ల వాళ్ళ దాని మీద మనకి ఎప్పుడు పై చేయి ఉంటుంది. మనకి 1965లో మామూలు తుపాకులు తీసుకుని చెట్ల పైన కూర్చొని వాళ్ళ విమానాలు కాల్చేసిన రోజులు ఉన్నాయి, వాళ్ళు విమానాలు కాల్చిన సైనికులు ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ దగ్గర మీరు ఎంత గొప్ప ఆయుధం ఇచ్చినా లాభం ఏం లేదు. అది వాడే బుర్ర ఉన్నవాడు ఎవడు లేడు వాళ్ళ దగ్గర. అది బాధ. యా, అండ్ బిఫోర్ దట్ ఒకసారి జగన్మోహన్ గారు జగన్మోహన్ గారు పాకిస్తాన్ హ్యాస్ క్యాన్సిల్డ్ ఆల్ ద ఫ్లైట్స్. సో పాకిస్తాన్ క్యాన్సిల్ చేసుకుందా, ఆర్ ఎల్స్ పాకిస్తాన్ గగనతలానికి వెళ్లకుండా ప్రపంచ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నదా అన్నది ఒక పాయింట్ అయితే గనక, ఇదేమైనా సేఫ్ గేమ్ ఏమైనా ప్లాన్ చేస్తుందా పాకిస్తాన్? వాళ్ళు అటాక్ మోడ్ లో ఉన్నారా? సో ఇప్పటికే అంటే ఇందాక ఒక కామెంట్ మనకు విజయసింహ గారు అన్నారు, ఈ డ్రోన్ ఒకవేళ HQ-9 లేస్తే గనక సో అక్కడున్నటువంటి ఫ్లైట్స్ ని అక్కడున్నటువంటి జెట్ ఫ్లైట్స్ ని అటాక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటాయి. బట్ అలాంటి సిచ్యువేషన్ లో అక్కడ ఫ్లైట్స్ మొత్తాన్ని కూడా ఇప్పటికే ఆపేసి పాకిస్తాన్ గగనతలం క్లోజ్ అయిపోయింది. సో పాకిస్తాన్ ఈజ్ ఎనీ ప్లేయింగ్ ఎనీ గేమ్ ప్లాన్ ఏమైనా చేస్తుందా? ఇజ్ ఇట్ వర్కౌట్ అవుద్దా? గగనతలం వాళ్ళంతటి వాళ్ళు మూసుకోవటం అనేది 2 రకాలుగా అవుతుందండి. ఒకటి, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ముందు అన్ని ఆపేస్తే అట్లీస్ట్ బయట నుంచి వచ్చేది ఏదైనా సరే శత్రువుది, దాన్ని ఏమన్నా చేయగలము అనే ఒక క్లారిటీ వస్తుంది. వేరాస్ గగనతలం ఓపెన్ గా ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు అవుతా. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశమో మన అందరికీ తెలుసు. కేరళలో సగం ఉంటుంది. దాని పక్కన గాజా స్ట్రిప్ లో ఇప్పుడు అయ్యే వాళ్ళ ఆపరేషన్స్ చూసుకుంటే కంటిన్యూస్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ ఆపరేషన్స్ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ నుంచి అవుతా ఉంటాయి. ఇక్కడ దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్. దేనికదే ఇప్పుడు మన దేశానికి మనం కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ ఆపరేషన్ ఇస్ దేర్ ఎక్సెప్ట్ ఫర్ టార్గెటెడ్ ఎయిర్పోర్ట్స్ మనం డిక్లేర్ చేసింది గవర్నమెంట్ వెరీ క్లియర్లీ. ఈ ఎయిర్పోర్ట్స్ డ్యూల్ యూజ్ ఎయిర్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ బార్డర్ ఎయిర్పోర్ట్స్ విచ్ కెన్ బి ఎఫెక్టెడ్. వాళ్ళ ద్వారా ఎప్పుడైతే ఒక రకమైన ప్రమాదం ఉందో అక్కడికి డొమెస్టిక్ విమానాలు వెళ్ళమాకండి, యుద్ధ విమానాల వరకే అక్కడి నుంచి ఆపరేట్ అవుతాయి అని చెప్పి ఆ క్లారిటీ ఇచ్చి మనం క్లోజ్ చేసుకున్నాం కొన్ని ఎయిర్పోర్ట్స్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మీరు అన్నట్టు కంప్లీట్ గగనస్థలమే ఆపేసుకున్నారు. సో అది ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ వాళ్ళ ఇన్కేపబిలిటీ వాళ్ళకి అర్థమైనప్పుడు
వేర్ మినిమం గాలిలో ఉంటే ఉన్నదాన్ని ఏదో మనం కొడదాము అనే ఆలోచన కానీ ఇప్పుడు వాళ్ళ మోస్ట్ పొటెంట్ వెపన్ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటండి? F-16, ద లేటెస్ట్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్. వాటిని ఏం చేసుకున్నారు? ఒఫెన్సివ్ ఫీల్డ్స్ లో పెట్టుకోకుండా మాక్సిమం డెప్త్ తీసుకెళ్లి వెనక పొజిషన్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? ఫర్ ఆల్ ఆఫ్ మనందరికీ అర్థం అవుతుంది, ఆ ఉన్నదేదో ప్రొటెక్ట్ చేసుకుందాం, దాన్ని ఉపయోగించడానికి అనుకూలమైన పరిస్థితుల్లో అప్పుడు ఉపయోగించుకుందాము అని. మనం మన ఏదైతే డిప్లాయ్మెంట్స్ అవ్వాలో పర్ఫెక్ట్ గా డిప్లాయ్మెంట్స్ అయ్యి మన అటాక్ ప్యాటర్న్స్ అన్ని కూడా దే టేకింగ్ షేప్. సో మనం 1971 లో వి అచీవ్డ్ కంప్లీట్ ఎయిర్ సుపీరియారిటీ. అంటే గాల్లో ఏది పక్షి తప్ప ఏది గాల్లో ఉన్నా సరే మన కంట్రోల్లో ఉండేలాగా మనం 1971 లో అచీవ్ చేసాం. ఈస్ట్ పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ పాకిస్తాన్. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే చాలా తొందరగా వచ్చేలాగా ఉంది. ఇందాక నా S-400s గురించి మాట్లాడారు. వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఆఫ్ S-400s ఇస్ from a small target right up to a ballistic missile it can take on. Probably the only known failure of it has been the latest generation US missiles, ATACMS antaru, ATACMS. That one instance they have had a successful hit. Whether it will be successful always, actually nobody can really tell. S-400 is one of the latest generation, almost near best solution for air defense. యా, వెల్కమ్ బ్యాక్ టు యూ. సో ఇక్కడ భారత వైమానిక దాడి ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో దాంట్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ లక్ష్యంగా చేసుకున్నట్టు ఇప్పటికే పాకిస్తాన్ ఎంపీ మాలిక్ మహమ్మద్ పార్లమెంట్లో అంగీకరించినటువంటి విషయం. సో ఈ దాడిలో మసూద్ అజర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారు. సో కుటుంబ సభ్యుల్ని కోల్పోయినటువంటి సందర్భంలో కూడా నేను కూడా పోతే బాగుండంటూ కూడా మసూద్ చేసినటువంటి కామెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత ఆపరేషన్ సింధూర్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇప్పట్లో అయిపోయేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు భారత్ గట్టి సమాధానం ఇస్తోంది. S-400 ఇస్ లాంచ్డ్, దిగింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు రద్దయిపోయాయి. భారత్లో ఈ నెల 10 వరకు దేశంలో 27 విమానాశ్రయాలను కూడా మూసివేశారు. దీంతో ఢిల్లీకి వచ్చే వెళ్లే 90 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వాటిలో 5 అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏదో జరగబోతోంది, ముందు జాగ్రత్త చర్యగా భారత్ సిద్ధమవుతోంది. సో ఎంత వ్యవస్థ ఉన్నా, ఎన్ని వెపన్స్ ఉన్నా కానీ ప్రజలే ముఖ్యం, ప్రజల శ్రేయస్సే ముఖ్యం అన్నటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వ నిర్ణయాలు మాత్రం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 25 ఎయిర్పోర్ట్స్ ను కూడా ఇప్పటికే క్లోజ్ చేసింది. కొన్ని విమానాలను కూడా ఇప్పటికే రద్దు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. రైట్, డిబేట్ లో జీవీఆర్ శాస్త్రి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు, గుడ్ ఈవినింగ్. శాస్త్రి గారు, ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తూనే ఉంది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు ఏవైతున్నాయో, భారత్ పైన దాడులకు ప్రయత్నించినటువంటి చర్యలు ఏవైతున్నాయో వాటికి ధీటుగా S-400తో ధీటైనటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. అండ్ ద బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఇప్పటికే కొన్ని ఫ్లైట్స్ ను కూడా భారత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. భారత విమానయాన సంస్థ రద్దు చేసింది. 25 ఎయిర్పోర్ట్స్ ను కూడా క్లోజ్ చేసింది. సో ఏదో జరగబోతోంది, కొంచెం అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరమా? ప్రజల్ని ఒక మోటివేట్ చేస్తోందా? ఎట్లా చూడొచ్చు శాస్త్రి గారు? అంటే ఏదో జరగబోతోందని అలా అని చెప్పడం కాదండి. స్పష్టంగా మనం పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతోంది. నిన్న రాత్రి వాళ్ళు ఆల్మోస్ట్ 27 మిసైల్స్ వాళ్ళు కొట్టారు ఇండియా మీదకి. అది మొత్తం గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అన్నిట్లోనూ 15 సిటీని వాళ్ళు టార్గెట్ చేసి కొట్టారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 కాదు, ఇంకా 2-3 కూడా ఉన్నాయి. అవి అన్ని కలిపి మొత్తం షీల్డ్ చేసి ఆపాయి. కానీ ఇన్ ద మార్నింగ్ అది ప్రైమ్ మినిస్టర్ 7 o'clock ఆయన ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock ఆయన NS అజిత్ డోవల్ గారిని ఇంటికి పిలిపించి మాట్లాడడం. ఆయనతో మాట్లాడిన తర్వాత మనం మార్నింగ్ 9:30, 10 నుంచి మనం స్టార్ట్ చేసాం రిప్లై. ఎందుకంటే ఇంటర్నేషనల్ బోర్డర్ ని క్రాస్ చేసి ఆ మిసైల్స్ అన్ని మనం పంజాబ్ లో కొన్ని విలేజెస్ లో కూడా పడ్డాయి.
ఇదేదో సరదాగా చెప్పేది కాదు. ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక విశాఖపట్నం చాలా క్రూషియల్ సిటీ. ఎందుకంటే అక్కడ మనకి నేవీ మేజర్ ఉంది. సో అంచేత అక్కడ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. సో నా ఉద్దేశం అది. ఎందుకంటే అది మెరైటైమ్ లో చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ సిటీ వైజాగ్. ఎందుకంటే వీళ్ళకి 2 సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. అవును. అది సముద్రంలో కింద నుంచి వెళ్ళిపోతాయి, పైకి కనబడం. వాళ్ళు పైకి లేచిన వెంటనే వాళ్ళు డ్రోన్స్ కొట్టేసి వెళ్ళిపోతారు. సో దాని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళిద్దరిని. సో దట్ ఈస్ ద రీజన్ మనం బే ఆఫ్ అరేబియన్ సీలో మన విక్రాంత్ చాలా మన అందరూ మన అన్ని అక్కడ ఉన్నాయి. మన స్ట్రాటజిక్ అసెట్స్ అన్ని మనం అరేబియన్ సీలో స్టాల్ చేసాం, పార్క్ చేసి ఉంచాం. సో ఇవాళ రిటాలియేషన్ ఉంటుంది. ఇవాళ ఉంటుంది నేను అనుకున్నా. ఎందుకంటే ఇవాళ మనం చేసిన రిటాలియేషన్ వాళ్ళు నిన్న ట్రై చేశారు, మనకి సర్ప్రైజ్ ఇద్దామని ట్రై చేశారు, అది అవ్వలేదు. ఈసారి ఇవాళ మనం చాలా మటుకు డ్రోన్స్, సఫిస్టికేటెడ్ డ్రోన్స్ ఉపయోగించి మొత్తం 15 సిటీల్లో వాళ్ళు 15 సిటీల్లో మనం కూడా టార్గెట్ చేసాం. అందులో రావల్పిండి వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్ కూడా టార్గెట్ అయింది. కరాచీ అయింది, లాహోర్ అయింది, మొత్తం అన్ని సిటీలు ఆల్మోస్ట్ 15 సిటీస్ మనం టార్గెట్ చేసాం. లాహోర్ లో అయితే వాళ్ళు ఏ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 కూడా మనం డిస్ట్రాయ్ చేసాం. ప్రజలు అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఇంకా దీన్ని మనం టాలరేట్ చేయలేమండి. ఒక మతాన్ని అడిగి మీ మోడీకి చెప్పుకోండి అని కాల్ చేశారు అంటే ఎంత ధైర్యం, ఎంత స్థాయికి దిగజారిపోయారు. అది కూడా స్పష్టంగా చెప్పిపోయింది. ఇంక మనం క్లారిటీ వచ్చేసింది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీయే టెర్రరిస్ట్. ఎగ్జాక్ట్లీ. పాకిస్తాన్ ఆర్మీయే టెర్రరిజం. సో పాకిస్తాన్ దీనికి ఉదాహరణగా, దీనికి సాక్ష్యంగా ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయవచ్చు. ఎందుకంటే ఇందాక విక్రమ్ మిశ్రీ కూడా ఒక మాట అన్నారు. ఒకవేళ అంటే ఉగ్రవాదులు చనిపోతే ఆర్మీ ఎందుకు వచ్చింది, ఆర్మీ అధికారులు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళపైన పాకిస్తాన్ జెండాలు చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది, ఉగ్రవాద డెన్నులు అని చెప్పేసి ఈరోజు భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అంటే నిన్న మనకు తెలిసిన దాంట్లో అయితే మీరు ఇందులో చిన్న ఏంటంటే వాళ్ళు 7th మన ఇండియన్ గవర్నమెంట్ కరెక్ట్ గా టైం స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని మనకు తెలిసింది ఏంటంటే 7వ తారీఖు సాయంత్రం 6:30-7 మధ్యలో ముల్తాన్ నుంచి వీళ్ళ ఫ్యామిలీ, మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ మొత్తం 2-3 కార్లలో వాళ్ళు జల్సాకు వచ్చారు. ఎక్కడ అంటే బావల్పూర్ యూనివర్సిటీలో జల్సా జరిగింది. అక్కడ చాలా ప్రతీకారంతో కూడిన స్పీచ్లు ఇవ్వడం జరిగింది. ప్రొవకేటివ్ స్పీచెస్ కూడా ఇచ్చారు. 10:30-11కి వాళ్ళు అక్కడ మర్కజ్కి వెళ్ళారు. ఆ మర్కజ్ 10:30 తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే వెళ్ళిపోతారు అనుకున్నారు. జనరల్ గా ఆయన ఎప్పుడు అక్కడ ఉండడు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఆయనకి అడ్వైజ్ చేసింది ఏంటంటే హెడ్ క్వార్టర్స్ లో ఎవరు ఉండొద్దని చెప్పింది. సో వాళ్ళు సేఫ్ ఎవిడెన్స్ వెళ్తారు. కానీ ఆయన వెళ్ళాలి, ఆయన అక్కడే ఉండిపోయాడు. సో మా అసెస్మెంట్ ఏంటంటే మౌలానా మసూద్ అజర్ కూడా చనిపోయాడు. డెఫినెట్ గా అతను కూడా చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉంటాడు, మౌలానా ఆరూఫ్ ఇతనే మెయిన్. IC-814 హైజాక్ చేసింది అతనే మొత్తం కార్యాచరణ. లాహోర్ లో దిగిన తర్వాత దాన్ని కందహార్ తీసుకెళ్ళింది. అక్కడ వాళ్ళందరినీ చంపేసింది. అందులో ఒక మనిషిని చంపేసింది. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళ అన్నయ్యని విడిపించింది వీడే. సో అతను చనిపోయాడు. సో మా ఉద్దేశం ఏంటంటే మౌలానా మసూద్ అజర్ కూడా చనిపోయాడు. అది చనిపోయాడని స్పష్టం వాళ్ళు దాచారు. ఆ విషయాన్ని వాళ్ళు దాస్తున్నారు. కానీ చనిపోవడం మొత్తం ఫ్యామిలీ అంతా 15 మంది చనిపోయారు. ఎందుకంటే ఇది పెనిట్రేట్ అయ్యే మిసైల్ కొట్టారు. 4 మిసైల్ పెనిట్రేట్ అయ్యే మిసైల్ కాబట్టి కిందకి కూడా వెళ్ళిపోయి వాళ్ళ బంకర్ లో కూడా వెళ్ళిపోయి పేలిపోయారు. సో అంచేత అందరూ చనిపోయారు. వాళ్ళు మొత్తం మసూద్ కు సెక్యూరిటీ ఇచ్చారు, మసూద్ ని తప్పించారు అక్కడి నుంచి. సో మసూద్ సేఫ్. ఆయనే ఒక కామెంట్ చేశారు, కుటుంబ సభ్యుల్ని కోల్పోయామని చెప్పేసి ఒక కామెంట్ వస్తుంది. ఇదంతా ఒక ప్రాపగాండా. అదంతా కట్టుకోదండి. వాళ్ళు ఫేక్ స్టోరీస్ నేరేట్ చేస్తారు. మన 5 రఫాల్ పడగొట్టేసామని చెప్పారు. లేకపోతే నిన్న రాత్రి మీరు చూడలేదు. నిన్న రాత్రి మాకు ఢిల్లీలో కూడా చాలా వింతగా ఉంది. ఎందుకంటే ఇది ఎలా వచ్చిందంటే నిన్న ఈవినింగ్ నుంచి మాకు వాళ్ళ న్యూస్ లో వాళ్ళు స్పష్టంగా వాళ్ళు రాత్రి 12:30-1 నుంచి మొదలు పెట్టేశారు. ఏంటి మా మిసైల్స్ కొట్టేస్తున్నాయి, మొత్తం అమృత్సర్ మునిగిపోయింది, అమృత్సర్ విరిగిపోయింది, పఠాన్కోట్ అయిపోయింది, బటిండా పడిపోయింది, లేకపోతే చండీగఢ్ లో అది డిస్ట్రాయ్ అయిపోయింది. వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు కొట్టడం కొడుతున్నారు కానీ అది వెళ్ళి పడుతుందా పట్టలేదని వాళ్ళకి అసెస్మెంట్ లేదు. మన టీవీలు ఏం కవర్ చేయట్లేదు. చాలా సైలెంట్ గా ఉంది.
సో వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయారు, అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి లోకల్ గా. అంటే మనకి వాళ్ళు చేయడం అంటే స్ట్రైక్ చేస్తున్నారు, ఆ స్ట్రైక్ రిజల్ట్ తెలియట్లా. సో అది తెలిసేటప్పటికి వాళ్ళకి మాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock వాళ్ళు ఆపేశారు, 3:34 కి వాళ్ళు ఆపేశారు. ఆపేసి మన మార్నింగ్ 9 కి మనం స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం ముందు అది హిట్ చేయడమే లాహోర్ హిట్ చేసాం. కానీ ఇవాళ రాత్రి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ దగ్గర గౌరీ మిసైల్ ఉంది, 2700 కిలోమీటర్లు కూడా డిస్టెన్స్ వస్తుంది. కానీ మన డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, అది మిస్ అవ్వకూడదు. అది జాగ్రత్తగా మనం ఏంటంటే అసలు మీరు వాళ్ళు చెప్తున్న ప్రకారం మన శాస్త్రి గారు, వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న మీ ద్వారా నేను శాస్త్రి గారు, నా పేరు వెంకటరెడ్డి, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్. ఇప్పుడు మాకు కామన్ మ్యాన్ కి అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఒక మిసైల్ అంటున్నారా, డ్రోన్ అంటున్నారా, 15 సిటీలను కేంద్రంగా వాళ్ళు దాడి చేసినటువంటి సందర్భం లోపల వాటికి ఎదురుగా మనం వేసినటువంటి మీ భాషలో ఏదన్నా అనండి, అవి ధ్వంసం అయిపోయి అక్కడికక్కడది సెట్ అయిపోయింది అనేటువంటిది మనం చెప్తున్నటువంటిది. పాయింట్. మరి మనం వేస్తున్నటువంటిది వాళ్ళ రాడార్ సిస్టమ్ ఫెయిల్ అయిందా, మనం వెళ్ళినాము, వేసినాము, సక్సెస్ అయినాము, మరి ఏం జరుగుతుంది? అంటే మీకు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనం ఒక 4-5 months బ్యాక్ రాజస్థాన్ లో నుంచి మనం అగ్ని క్షిపణిని ప్రయోగించాం. అవును, ప్రయోగించి అది పాకిస్తాన్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి పడిపోయింది. అప్పుడు మనం పొరపాటుగా పడిపోయిందని చెప్పాం, మనం టెస్ట్ చేసాం. వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందా లేదంటే తెలుసుకోవడం కోసం మనం టెస్ట్ చేసాం. మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా లేదని తెలిసిపోయింది. HQ-9 వాళ్ళు రాత్రి తీసుకొచ్చి పెట్టారు చైనా వాడిది. వాళ్ళు లాహోర్ లో HQ-9 ని వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు ఏంటి జస్ట్ 10 days బిఫోర్ ఇన్స్టాల్ చేశారు. అది వాళ్ళ అందులో బ్యాటరీస్ పనిచేయట్లేదు. అంటే బ్యాటరీస్ పనిచేయకపోతే మీకు అది మెజర్మెంట్ రాదు, అది రేడియస్ రాదు. అది రేడియస్ రాకపోతే ఏమవుతుంది, మన వాళ్ళు పొద్దున్నే ఏం చేశారంటే ముందు దాన్ని కొట్టేశారు, డిఫెన్స్ సిస్టమ్ నే లేపేశాం మనం. లాహోర్ లో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ నే లేపేశాం. కానీ ఒకటంటే ఇది ఎప్పుడో జరిగిపోవాలండి, ఇది ఎప్పుడో జరగాలి. మోడీ గారు వచ్చిన తర్వాత జరిగింది. ఇది ఏంటంటే ప్రజలకి ఇంత 3,12,000 మంది చచ్చిపోయాం, 28,000 మంది ఆర్మీ సోల్జర్స్ చచ్చిపోయారు, 57,500 మంది వికలాంగులు అయిపోయారు, 12 లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశం పెట్టుబడి పెట్టి మనకి కాపాడుకోవాల్సి వచ్చింది. ఆగేది కాదు ఇది. దీనికి లాజికల్ కన్క్లూజన్స్ ఉన్నాయి, లాజికల్ కన్క్లూజన్స్ సర్టన్ గా ఉంటాయి. ఇప్పుడు మా భయం ఏంటంటే ఈ పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆటమిక్ ఏవైతే ఉన్నాయో అవి రాంగ్ హ్యాండ్స్ లో పడతాయని మాకు కన్సర్న్. ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కూడా కన్సర్న్. అది నేను అనుకోవడం 1 or 2 days లో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా దాని మీద ఆలోచించి ఆ ఆర్మ్స్ ని వాడిని నిర్వీర్యం చేయడం అనేది జరగడాలి. అది ఇంకా 2-3 దేశాలు ఇందులో కలిసి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయాలి. ఇవన్నీ జరుగుతాయి. ఏంటంటే టైం పడుతుంది. మన అందరికి ప్రజలకు తెలియవలసిందంటే వీఆర్ ఇన్ వార్. మనం వార్ లో ఉన్నాం. ఆ ప్రైమ్ మినిస్టర్ గారు పడుకునే ప్రైమ్ మినిస్టర్ గారు కాదు. రాత్రి 1 గంటకి లైవ్ లోకి వస్తున్నాడు, పొద్దున్న 3ంటికి వస్తున్నాడు. ఆయన అలాంటి ప్రైమ్ మినిస్టర్ దొరికాడు. మొత్తాన్ని మనం అట్లీస్ట్ వీఆర్ సేవింగ్. మొత్తం దేశం అంతా సేవ్, పర్వాలేదు, ఒక సేఫ్ హ్యాండ్స్ లో ఉంది. కానీ తీసుకుంది సేఫ్ హ్యాండ్స్ లో ఉంది. అందరం సహకరించాలి, అందరి రకాలుగా సహకరించాలి. ఇప్పుడు ఇవే కాదు, మీకు ట్రైన్స్ కూడా కొన్ని ట్రైన్స్ కూడా ఆపేసినా కూడా ఆశ్చర్యపోకలేదు. కొన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కొన్ని సివిల్ సప్లైస్, ఎమర్జెన్సీ సప్లైస్ అవి కూడా డిస్టర్బెన్స్ ఉంటాయి. కొన్ని వెళ్లే కొద్దీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. ఎకనామికల్ గా ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ టెంపరీ ఫేసెస్. అంతేగాని వాటిని పొలిటికల్ పార్టీస్ క్రిటిసైజ్ చేసి అవి చేసేయడం కంటే కాకుండా ఒక సిటిజన్స్ లాగా మీరందరూ సపోర్ట్ చేయాలి, మనందరం సపోర్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక 28 మంది చంపేశారని కాదు, మన భారతదేశానికి పాకిస్తాన్ మొదలైన దేశం. పాకిస్తాన్ ఏ రకంగా ఉద్భవించింది, ఆ దిక్కుమాలిన బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ మనకి పెట్టిన ఈ లెఫ్ట్ రైట్ ముళ్ళులు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 75 ఏళ్ళు వచ్చాయి, ఈ ముళ్ళు తీయాలి. ఈ ముళ్ళు తీసే బాధ్యత మనందరి మీద ఉంది. 140 కోట్ల మంది భారతీయుల మీద ఉంది. దానికి స్ట్రెంగ్త్ గా మనం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఆ రకంగా సపోర్ట్ చేస్తే దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అనేది డెఫినెట్ గా వచ్చి తీరుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది. నేను కూడా ఒక 2-3 వారాలు మనం ఇలాంటి టైట్ సిచ్యువేషన్ లో వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళు కూడా తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళ దగ్గర కూడా ఎనర్జీ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. ఎకనామికల్ గా దాన్ని మనం అడ్రస్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ వాళ్ళని అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేసే పరిస్థితి. సో ఆ స్టేజ్ లో మనం ఉన్నాం.
ఆ స్టేజ్ ని మనం ఏదో అవుతుందా అవదా అని మీరు ఇలా మీడియా ప్రకారం చెప్పడం కంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేసి వాళ్ళకి విధి విధానాలు చెప్తూ మంచిదని నా ఉద్దేశం. శాస్త్రి గారు ఒక మాట, ఒక అనుమానం. ఇప్పుడు మీరు అణ్వాయుధం పాకిస్తాన్ దగ్గర ఉన్నదా, నిజంగా ఉన్నదా? ఇప్పుడు మీరు అన్నట్టుగా రష్యా నుంచి ఏవో తెచ్చుకున్నారు వాళ్ళు, డూప్లికేట్ అవి పనిచేయలేదు సరిగ్గా అనేటువంటి ఆ స్థాయిలో వాళ్ళు ఉన్నట్టుగా మనకు కనపడుతున్నటువంటివి, అది నిజమా కాదా ఒకటి. రెండవది నాకు తెలియక అడుగుతున్నాను, ఈ మధ్య కాలంలో ప్రపంచంలో అణ్వాయుధాన్ని ఎప్పుడు ఎవరు ఉపయోగించినారు ఈ మధ్య కాలంలో మీకు తెలిసినంత వరకు? అణ్వాయుధాలు ఎవరు ఇప్పటిదాకా అంటే అమెరికా లాస్ట్ ఉపయోగించింది, అమెరికా నాగసాకి జపాన్ మీద ఉపయోగించింది తప్పితే ఎవరి మీద ఉపయోగించలేదు. కానీ వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు క్యారీ చేసేంత స్తోమత ఉన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటారు. అంటే మనం ఇప్పుడు ఉన్నాయా లేదా అని ఎవరు ఇచ్చేయలేరు, కానీ ఉన్నాయని వాళ్ళు అనౌన్స్ చేశారు, తగ్గట్టుగా ఇచ్చేసారు. కానీ కొంత సపోర్ట్ అయితే వాళ్ళకి ఆ టైంలో దొరికింది. ఎందుకంటే మీకు వాళ్ళ రక్షణ మంత్రి చాలా స్పష్టంగా ఒక ఇంటర్వ్యూలో మేము ఈ దిక్కుమాల చర్యలు చేపట్టాం, ఈ దిక్కుమాల చర్యలు ఈ డర్టీ గేమ్ మేము చేసాం, మూడు దశాబ్దాలుగా చేస్తున్నాం, అమెరికన్స్ కోసం చేసాం, బ్రిటిషర్స్ కోసం చేసాం, యూరోపియన్ నేషన్స్ కోసం చేసాం అని ఆయన చాలా స్పష్టంగా అతి క్లారిటీగా చెప్పాడు. సో కాదంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయా అనేది మనం ఉన్నాయా లేవా అనేది పరిస్థితి కాదు. కానీ ఏంటంటే మనకి మన గవర్నమెంట్ దగ్గర ఉన్న క్లారిటీ చాలా క్లారిటీ ఉంది, ఏ రకంగా వెళ్ళాలి, దీని లాజికల్ కన్క్లూజన్స్ ఏంటి అనేది చాలా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఏమాత్రం తగ్గడం లేదు. భారత్లో 15 స్థావరాలపైన 17 స్థానాల్లో 17 ప్రాంతాల్లో అటాక్ చేయడానికి మిసైల్స్ని ప్రయోగిస్తే వాటిని తిప్పికొట్టింది భారత వాయుసేన, భారత ఆర్మీ. సో త్రివిధ దళాలు చాలా స్పష్టంగా పనిచేస్తున్నాయి. యుద్ధం జరిగినప్పుడు కాదు, యుద్ధం జరిగేకంటే ముందే యుద్ధానికి సిద్ధం అంటూ కాలు దువ్వి భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎగ్జాక్ట్లీ ద ఆర్మీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ద కంట్రీ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ అండ్ ద కెప్టెన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు నడిపించే నాయకుడు సమర్థుడిగా ఉంటే ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి నడక నడుస్తూ ఉంటుంది. విజయసింహ గారు ఇంకొక కామెంట్, ఇందాక శాస్త్రి గారి మాటల్లో గౌరీ మిసైల్ ప్రయోగిస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో కష్టం, ఒక 2000 కిలోమీటర్ల వరకు కూడా కొట్టేటువంటి మిసైల్ ఉంది, అది ఎంతవరకు అంటే దాంట్లో భాగం ఇంకో మీ కామెంట్ కూడా ఒకటి ఉంది, మిసైల్స్ ఎన్నున్నా వాటిని కొట్టేవాడు ఉండాలి కదా అన్నది మీరు చేస్తున్నటువంటి కామెంట్. బట్ వీఆర్ ఇన్ ద వార్ జోన్ అండ్ ఈ రాత్రి కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్నది మన డిబేట్లో వస్తున్నటువంటి కామెంట్. సో ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు? ఇప్పటికే మనం వాళ్ళ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసినాం, S-400 ఇప్పటికే సిద్ధంగా ఉంది, అంతకు మించినటువంటి ఆయుధాలు కూడా భారతదేశం దగ్గర ఉంది. సో ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు? పాకిస్తాన్ నెక్స్ట్ యాక్టివిటీస్ ని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ఈ మిజైల్స్, అణ్వాయుధాలు ఇవి చిన్నపిల్లలు ఆడే విషయాలు కావండి, అంటే ఎవరు పడితే వాళ్ళు వేరేవి. ఇప్పుడు అణ్వాయుధం పాకిస్తాన్ కనుక వాడితే మన దేశం మీద కాదు, పాకిస్తాన్ కూడా పోతుంది. ఆ దాంట్లో అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ హీట్, అది కింద ఉట్టి మంట వల్ల చచ్చిపోరు జనాలు. దాని నుంచి వచ్చే సూట్ గాలికి ఆ సూట్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ పోతారు. సో పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ పోతాయి. అందుకనే ప్రపంచం నుంచి ప్రెజర్ వస్తుంది. ప్రపంచ దేశాల్లో ఎప్పుడు దాన్ని ఒప్పుకోడు. వీళ్ళు గనక అది చేయాలి అని అనుకుంటే, నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మనము మైక్రోస్కోప్ కింద లేము ఇప్పుడు ప్రపంచంలో, వీఆర్ అండర్ టెలిస్కోప్. ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎనీ కంట్రీ అండ్ ఎవ్రీ కంట్రీ. ప్రతి దేశంలో ఏం జరుగుతుందో ప్రతి వాడికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే అందరికీ తెలిసిపోతుంది ముందే. ఇంటర్సెప్టర్స్ అన్ని దేశాల్లోనూ ఉన్నాయి, అందరూ రెడీగానే ఉంటారు. ఇందాక మీరు జగన్మోహన్ గారిని అడిగినట్టు ఎయిర్ స్పేస్ వాళ్ళు ఎందుకు క్లోజ్ చేశారంటే ఎందుకు క్లోజ్ చేశారు, ఎందుకంటే ఆ సమయంలో ఏ ఫ్లైట్ పైకి వెళ్ళినా పొరపాటున దానికి దగ్గర పడిపోతే, అది సివిలియన్ ఫ్లైట్ అయితే రిపర్కషన్స్ భయంకరంగా ఉంటాయి. అంటే వాళ్ళ దేశం వాళ్ళు ఈ దేశం మీద ఫస్ట్ నమ్మకం పోతుంది, రెండు వాళ్ళ దేశంతో ఉన్న ఏమంటారు దాన్ని పాడు చేసుకుంటారు. అందుకని ఎయిర్ స్పేస్ క్లోజ్ చేస్తారు. అది 2. 3, గౌరీ మిసైల్ గనక వాళ్ళు పేలిస్తే, వాళ్ళు గనక టెస్ట్ చేశారు, వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేసుకున్నారు, అబ్దాలి గౌరీ ఇవన్నీ టెస్ట్ చేసుకున్నారు వాళ్ళు. అవును, ఐ థింక్ సో 1998 2004 ఆ టైంలో చెక్ చేసినట్టు. పడితే అది ఒకవేళ అది పడితే ఆబ్వియస్లీ దానికి జరగాల్సిన అంటే పర్యవసానం జరుగుతుంది. అది వాళ్ళు టెస్ట్ చేసిన కొంత వరకు అది మంచి మిసైల్ అని వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు, అది మనకి తెలుసు. కానీ ఈ
సమయంలో అది పైకి లేచిన తర్వాత అది పడేంత వరకు వేరే దేశం, శత్రు దేశం అంటే మనలాంటి దేశం కూర్చుని చూస్తూ ఉంటుందా? చూడదు కదా. అది పైకి లేచేంత వరకు కూడా చూడరు కదా. గౌరీ మిసైల్ ఒక్కటే ఒక బేస్ లో ఉండదు కదా, ఆ బేస్ లో ఇంకా వేరే మిసైల్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఏవో వాడతారు కదా, వాడినప్పుడు ఆ మిసైల్ బేస్ మనకు తెలిసిపోతుంది కదా అది ఎక్కడుందో. దాన్ని ఇప్పుడు డిస్ట్రాయ్ చేసినట్టే లాహోర్ లో ఎట్లా పడగొట్టాము వాళ్ళ ఎయిర్ బేసెస్ ని, ఎయిర్ డిఫెన్స్ బేసెస్ ని, అట్లాగే దీన్ని కూడా పడగొట్టేస్తారు. ఇది 3. 4, వాళ్ళ మిసైల్ పైకి లేచి మన దేశానికి వచ్చి తగిలింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన 1 or 2 మిసైల్స్ వాళ్ళు వేస్తే ఒక మిసైల్ వచ్చి పడింది, కర్మగాలి పడింది అనుకుంటాం. మన దాంట్లో ఒక భూభాగం దెబ్బతింటుంది, ఒక ప్లేస్ దెబ్బతింటుంది. కానీ మనం గనక వేస్తే మొత్తం పాకిస్తాన్ దెబ్బతింటుంది. వాళ్ళ మొత్తం విస్తీర్ణమే మన ఒక స్టేట్ కంటే తక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా దేర్ ఇస్ నో సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఫర్ పాకిస్తాన్. సో ఇప్పటికే ఆర్మీ చీఫ్ ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. బిగ్ బ్రేకింగ్ నడుస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. పిక్చర్ అభి బాకీ హై, ఇంకా సినిమా చూడాల్సింది చాలా ఉంది. దీని తగ్గట్టు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుతంత్రాలు, వదులుతున్నటువంటి మిసైల్స్ ని ఆకాశంలోనే అడ్డుకొని డెస్ట్రాయ్ చేస్తోంది భారత దళం. రైట్ విజయసింహ గారు. సో విజయసింహ గారు ప్లీజ్ కంటిన్యూ. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు పాకిస్తాన్లోనే కొన్ని వ్యతిరేక కామెంట్స్ పాకిస్తాన్ మీదనే వస్తున్నాయి. భారతదేశం మన పైన దాడులు చేస్తోంది, మన జట్లను కూల్చేస్తోందని ఒకవైపు భారతదేశం చెప్పుకుంటుంటే, ఇప్పుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరపు నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇండియన్ డ్రోన్లు రావల్పిండి వరకు ఎట్లా వస్తున్నాయని ప్రశ్నించారు. సో ఇండియన్ డ్రోన్లు రావల్పిండి వరకు పోవడం వాళ్లకు వింతేమో కానీ మనకు పెద్ద వింత కాదేమో. విజయసింహ గారు. If you permit me, Andy, I will take leave. I have another interview scheduled. Yeah, Jai Mohan. Thank you very much, Andy. Sure. I'm sorry, I'm having to leave. Thanks for joining. Andarki namaskaram, Andy. Thanks for joining. Yeah, Vijay Simha, please continue. పాకిస్తాన్ లో ఏంటంటే అండి, పాకిస్తాన్ లో ఉన్న కోర్సు, వాళ్ళ డివిజన్లు, వాళ్ళ సైనిక దళాల్లో ఒక్కొక్క సైన్యాధ్యక్షుడు, ఏ భాగానికి చెందిన ఒక్కొక్క సైన్యాధ్యక్షుడు వాళ్ళల్లో వాళ్ళే పవర్ఫుల్ బాగా. ఇప్పుడు అందరూ ఏకాభిప్రాయం తెచ్చుకుని ఒక తాటి మీద నడవడం అనేది అదే చాలా గొప్ప విషయం. వాళ్ళు నోబెల్ ప్రైజ్ సాధించినంత గొప్ప విషయం. కాబట్టి వాళ్ళంతా ఒక తాటి మీద నడవాలని ఏం రూల్ లేదు. ఇప్పుడు ఈ ఆసిం మునీర్ వాళ్ళ చీఫ్ ఉన్నాడా లేదా అనే దానికి కారణం కూడా ఇదే ఉండాలి బహుశా. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది ఒప్పుకోవచ్చు, కొంతమంది వాడి మాట ఒప్పుకోకపో ఉండొచ్చు. వాడు ఉన్నాడా లేదా అనే దానికి మీమాంస కూడా అందుకే వచ్చి ఉండొచ్చు కూడా. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక 3 డివిజన్లు కనుక వాళ్ళు ఉంటే, వాళ్ళ డివిజన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ మైండ్ పెట్టి వాళ్ళు వాడతారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. వెనకాల వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేది వాళ్ళకి అనవసరం. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు పైనుంచి ఏదైనా మిసైల్స్ కానీ ఏమన్నా వస్తే వీళ్ళకి నచ్చిన రకంగా రియాక్ట్ అవుతారు. వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు వాళ్ళ ప్రతిక్రియను వాళ్ళు చూసుకుంటారు. అట్లాంటప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వీడు ఆపడా అనేది వాళ్ళకే క్లారిటీ ఉండదు. అందుకని మన డ్రోన్స్ మనవన్నీ రావల్పిండి ఏంటి, మీరు గట్టిగా అడిగితే ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయేమో, పాకిస్తాన్ అంతా తిరిగేసి. అయినా కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు, అందులో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. బేసిక్ గా ఏంటంటే అండి, దట్ కంట్రీ ఇట్ సెల్ఫ్ హాస్ గాన్ ఇన్ టు సచ్ టర్మాయిల్. అంటే వాళ్ళ దేశమే ఒక రకమైన అయోమయంలో పడిపోయింది. ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎందుకు కొట్లాడుతున్నాం, ఎవరి కోసం కొట్లాడుతున్నాం, వాళ్ళెవరో ఉగ్రవాదులు, వాళ్ళ స్థావరాలు పడగొడితే వీళ్ళెందుకు రియాక్ట్ అవుతున్నారు, ఎవ్వడికి అర్థం కావట్లేదు. పాకిస్తాన్ పౌరులను ఎంతమందిని ఇంటర్వ్యూ చేసినా అంతమంది అదే చెప్తున్నారు. భారతదేశంతో స్నేహహస్తం కలిపి వాళ్ళతో పాటు అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళడం మంచిది కానీ ఇట్లా గొడవలు చేయకూడదు అని చెప్పి. కాబట్టి వాళ్ళల్లోనే వాళ్ళకి ఏకీభావం లేదు, ఏకాభిప్రాయం లేదు. అందుకని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దేశంలో ఎంత దూరంలో అయినా మనం కొడితే మన బాంబులు అంత దూరంలో పడుతున్నాయంటే వాళ్ళు ఆపలేకపోతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలి. అండ్ మోరోవర్ ఇంకా ఇందులో విజయసింహ గారు, ఆపరేషన్ సింధూలో ఎవరు మరణించారు, ఎట్లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారన్నది ఇంకా ప్రధానంగా బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది. జనరల్ ఆసిమ్ మునీర్ అట్ సేమ్ టైం పిఎం షహబాజ్ షరీఫ్ అంత్యక్రియలకు హాజరవుతున్నారంటే ఉగ్రవాదులు చనిపోతే వీళ్ళు హాజరవుతారా? అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు దీంట్లో ఉన్నారా?
పాకిస్తాన్ ఏమన్నా దాస్తోందా? సో ఈ లెక్కలు బయటికి తీసుకురావడంలో పాకిస్తాన్ ఆలోచిస్తోందా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? తప్పకుండా నిజం అయితే చెప్పరు మా నాయకులు చచ్చిపోయారని ఎవరు నిజం చెప్పరు, వాడైతే సత్యంగా చెప్పరు వాళ్ళు. ఎందుకంటే అట్లా చెప్తే ఇంకా మనది పైచే అయిపోతుందని పాకిస్తాన్ లో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోతుంది. వాళ్ళల్లో కొట్లాడే వాళ్ళు ఎవరు లేరని ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు దానికి తోడు వాళ్ళ నాయకులందరూ చచ్చిపోయారంటే, లేదా ఎవరైనా ముఖ్యమైన నాయకులు 2-3 చచ్చిపోయారంటే వాళ్ళు చచ్చినా చెప్పరు. మనకి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనొచ్చు, లేదు అనొచ్చు. ఉంది ఎందుకంటే అది తెలుసుకుంటే మనం విజయం సాధించామని మనకు ఒక రకమైన ఆనందం. లేదు ఎందుకంటే ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా సరే మనలో సత్తా ఉంది, మనం వాళ్ళని కొట్టగలమని మనకు నమ్మకం ఉంది కాబట్టి వాడు ఎవడైనా మనకు అనవసరం. ఈ 2 రకాలుగానే చూడొచ్చు, కానీ వాళ్ళు మాత్రం నిజం చెప్పరు. వెంకరెడ్డి గారు కుంభస్థలాన్ని కొడుతున్నామంటేనే అత్యంత పెద్ద వార్త అది. సో కుంభస్థలాన్ని కొట్టాం కాబట్టి ప్రధానమంత్రి కూడా అంత్యక్రియలో పాల్గొంటున్నారు, ఆర్మీ అధికారులు అంత్యక్రియలో పాల్గొంటున్నారు, దట్టు ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొంటున్నారు. వాళ్ళు కామన్ మ్యాన్స్ అని చెప్పినా గానీ. సో ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొంటుంది, ప్రపంచం మొత్తం చూస్తోంది. సో ప్రపంచం ముందు మళ్ళొక్కసారి పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో పోయేటువంటి అవకాశం, అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, వాస్తవానికి పాకిస్తాన్ లో ఉండేటువంటి 3 వ్యవస్థలు కనపడతాయి. ఒకటి మామూలుగా ప్రధానమంత్రి, క్యాబినెట్ ఒక వ్యవస్థ. రెండవది ఈ మిలిటరీ ఆర్మీకి సంబంధించినటువంటి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా 3 దళాలకి, త్రివిధ దళాలకి మనకు ఒక చీఫ్ మనం పెట్టుకున్నాం. ఈ మోదీ గారు వచ్చిన తర్వాత గత 10-12 సంవత్సరాలుగా మనకు కనపడుతున్నటువంటిది. అక్కడ అట్లా లేదు, ఎవరిది వాళ్ళు నిర్ణయిస్తారు. అది రెండవ వ్యవస్థ ఆర్మీకి సంబంధించి. మూడవది ఈ సీమాంతర ఉగ్రవాద వ్యవస్థ, ఇది కూడా సమాంతరంగా పనిచేస్తున్నటువంటిది. ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి దాంట్లో కీలకంగా అంటే బహుశా ఏంటంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ స్థావరాల మీద భారత వైమానిక దళాలన్నీ కూడా దాడి చేసిన తర్వాత బహుశా ఒక రిఫ్ట్ వచ్చినట్టు కనపడుతుంది. ఇది మేము చేస్తున్నది మీకోసమే కదా అనేటువంటి అంతర్గత సంఘర్షణ అనేటువంటిది వస్తుంది. అది ఎంతవరకు దారిస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే పాకిస్తాన్, నేను అసెంబ్లీలో ఇవాళ చాలా మీడియాలో చూసినాను, అసెంబ్లీలో ఒక మంత్రి గారు ఏడుస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నారు అసలు, ఇది ఇట్టేనా జరగాల్సింది అనేటువంటి పద్ధతిలో పలాంటి అంతర్గతంగా సార్ అన్నట్టుగా ఏంటంటే అక్కడ ఒక రకమైనటువంటి సంక్షోభము అటు ప్రభుత్వంలో వచ్చింది, ఆర్మీలో వచ్చింది, ప్రజల్లో వచ్చింది. అక్కడక్కడ 2-3 ప్రాంతాలు బెలూచిస్తాన్, ఈ ప్రాంతాల్లో కూడా ఒక అసంతృప్తి ఉన్నట్టు వచ్చింది. కాబట్టి ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు ఏంటంటే ఏదో వేస్తున్నట్టు కనపడుతున్నట్టు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇతర ప్రపంచ వార్తా సంస్థలకు ఇస్తుంది ఏంటంటే మేము అది చేసినాము, భారతదేశం మీద ఇది చేసినాము, ఆ పట్టణాల మీద దాడి చేసినాము అని రకరకాల వార్తలు తీసుకొస్తున్నారు. వాళ్ళంతకంటే లేదు, మనం హాయిగా ఉన్నాం ఇక్కడ మనకు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే నడిపించేటువంటి వ్యక్తి మోదీ గారు అన్ని పార్టీల యొక్క సమన్వయం తీసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో గొప్ప మార్పు అని చెప్పి నేను గమనిస్తున్నటువంటిది. కాబట్టి ఇవల్ల భారతదేశము దీనివల్ల ఒక 75 సంవత్సరాలుగా భారత అంతర్జాతీయ సంబంధాలను దెబ్బతీసే విధంగా సరిహద్దుకు సంబంధించినటువంటి అంశాల మీద దాడి పెట్టి సరిహద్దుకు సంబంధించినటువంటి అంశాల కాశ్మీర్ కేంద్రంగా చేసుకొని చేస్తున్నటువంటి ఈ అల్లకల్లోలానికి, సంక్షోభానికి, అక్కడ ఉండేటువంటి ప్రజల మీద చేసినటువంటి దాడులకు ఒక అంతిమంగా ఒక ప్రయత్నం అయితే మనం ముగింపు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోయినట్టయితే ఇంతటితో ఇది వదిలేస్తే భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. కాబట్టి భారతదేశం యొక్క సత్తా ఏంటి అనేది కూడా చూపించేటువంటి పద్ధతి లోపల వాళ్ళ దేశంలో ఒక పటిష్టవంతమైనటువంటి నాయకత్వం ఉంది. దానికి అందరూ సహకరిస్తున్నారు. ఆ కోణంలో మనం విజయవంతం అయితే నేను భావిస్తున్నాను. శాస్త్రి గారు పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, అమాయకమైనటువంటి ప్రయాణికులను చంపిన తర్వాత భారతదేశం ఒక 15 రోజుల సమయం తీసుకొని వ్యూహాత్మకంగా దాడులు చేసింది ఉగ్ర శిబిరాల పైన మాత్రమే. ఎక్కడ సైనిక శిబిరాలు కాదు, ఎక్కడ సామాన్య ప్రజానికం కాదు. బట్ ఈ దాడి తర్వాత ఇమీడియట్ గా భారతదేశం చేసినటువంటి దాడి తర్వాత లాహోర్లో ఒక అత్యవసరమైన సమావేశం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆపరేషన్ సింధు తర్వాత ఒక్కసారిగా పాకిస్తాన్ మొత్తం ఒక కుదుపు జరిగింది, స్పష్టంగా కనిపించింది. సో దీంట్లో ఈ అత్యవసర సమావేశంలో అందరూ సిద్ధంగా ఉండాలి, ఏం జరిగినా కానీ మనం సిద్ధంగా ఉండాలి, రీఅటాక్ కు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అట్లీస్ట్ ఒక వ్యూహం లేదు, ఒక ప్లాన్ లేదు. ఇమీడియట్ గంటల వ్యవధిలోనే వాళ్ళ క్షిపణి ప్రయోగాన్ని చేశారు. S-400 లాంచ్ అయింది అండ్ 24 గంటలు కంట్రోల్ రూములు పనిచేస్తున్నాయి. సో ఏం చేస్తున్నారు, ఎట్లా వ్యూహాలు ఉన్నాయి పాకిస్తాన్ ని, ఎప్పటికైనా మనం అలర్ట్ గా ఉండాలనేది ఇందాక మీరు చేసినటువంటి కామెంట్. బట్ వాళ్ళ ఈ దుందుడుకుతనం, వాళ్ళ స్పీడ్ ఆఫ్ యాక్షన్ కనిపిస్తోంది. బట్ అన్ని ఫెయిల్యూర్ యాక్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే మీకు ముందు వాళ్ళ హిస్టరీ తెలియాలి. అసలు పాకిస్తాన్ ఆర్మీ అంటే అన్ని దేశాలకు ఒక ఆర్మీ ఉంటుంది.
కానీ ఈ ఆర్మీకి ఒక దేశం ఉంది, అది దౌర్భాగ్యం. ఈ Exactly. పాకిస్తాన్ ఈ ఆర్మీకి ఒక దేశం ఉంది. అవును. వాళ్ళు ఈ ఆర్మీ దేని మీద నిలబడిందంటే భారతదేశం శత్రువు అనే పదం మీద నిలబడింది. భారతదేశం శత్రువు అనే పదం మీద గట్టిగా అంటే 4 రాష్ట్రాలు ఉండవు, పంజాబ్, సింధ్, కేపీ అండ్ బలూచిస్తాన్. 4 రాష్ట్రాలకి 7.5 లక్షల మంది సైన్యం దేనికంటే అడుగు తినడానికి. మన 25 రాష్ట్రాలు ఉండి మనం 13 లక్షల మంది సైన్యం, అది కూడా కాశ్మీర్ సమస్య వల్ల మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే సైన్యం చైనా కూడా అన్ని లక్షల మంది సైన్యం ఉండరు. ఆ లెక్కన వేసుకుంటే 140 కోట్ల మంది జనాభా మంది, గట్టిగా అంటే 22 కోట్ల మంది జనాభా లేరు వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 80% వాళ్ళు బిస్కెట్ల దగ్గర నుంచి అన్ని ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు పరిగెత్తలేరు. ఆ ఆర్మీ పరిగెత్తే ఆర్మీ కాదు అది, అని శుభ్రంగా తినేసే ఆర్మీ. ఏంటంటే వాళ్ళ ప్రజలు చేస్తున్నారు, రాక్షసుల్లో అయిపోయారు. వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ఏంటంటే బిజినెస్ ఉంది అంటే అందరికి మొత్తం అంటే ఆర్మీయే బిజినెస్ రన్ చేస్తుంది. ఆర్మీ బిజినెస్ రన్ చేస్తోంది. మొత్తం 382 కంపెనీలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ కంపెనీలు, సర్వీసెస్ సెక్టర్ ఉంది, అగ్రికల్చరల్ సెక్టర్ కంపెనీలు ఉన్నాయి, బిస్కెట్ కంపెనీలు ఉన్నాయి, టెక్స్టైల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళే రన్ చేస్తారు. వాళ్ళకి ట్యాక్స్లు పెట్టుకోరు. వాళ్ళ కంపెనీకి ఏమి ట్యాక్స్లు ఉండవు. అవును అవును. సో అలా ఆ రకంగా వాళ్ళు ఎందరో ఏంటంటే ఇప్పుడు మీరు వాళ్ళకి ఏం చేశారు, యుక్రెయిన్ యుద్ధంలో వాళ్ళు 2,000 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు అమ్మేసి ఆ 4 పనిచేసుకున్నారు ఆర్మీ వాళ్ళు అందరూ. ఆ ఆసిఫ్ మునీర్ ఇప్పుడు నిన్న మాకు తెలిసింది ఏంటంటే వాడు 3-4 ఇవి కొన్నాడని, ఏంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కొన్నాడు ఇక్కడ మలేషియాలో, కోలాలంపూర్ లో. సో వాళ్ళందరూ అంటే పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ అందరూ అలాగే సంపాదిస్తారు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ దేశం వాళ్ళు ఏంటంటే అక్కడ పొలిటికల్ సెటప్ అనేది నిలబడలేకపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి ఒకటి, బలూచిస్తాన్ అనేది ఏమైందంటే 7th ఆగస్ట్ 1947 లో మీర్ మహమ్మద్ అని చెప్పి బలూచిస్తాన్ కింగ్ ఆయన ఢిల్లీ వచ్చాడు. ఎవరిని కూడా తీసుకుని వచ్చాడు, ఈయన పేరేంటి, పాకిస్తాన్ ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఆయన పేరేంటంటే జిన్నా గారిని పట్టుకుని వచ్చాడు. జిన్నా గారు ఏంటి మీర్ మహమ్మద్ కి ఢిల్లీగా నడిపాడు. ఆయన ఏం చెప్పాడంటే మీరు మా భూభాగంతో మీకు సంబంధం లేదు, మీరుగా ఉండండి, మీకు వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉంది, వాళ్ళ ఎగువ సభ ఉంది, దిగువ సభ ఉంది. బలూచిస్తాన్కి మనకి ఎగువ సభ ఉంది, దిగువ సభ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళని మోసం చేసి వాళ్ళు అది తీసుకున్నారు. సో అప్పటి నుంచి వాళ్ళు వ్యతిరేకిస్తూనే వచ్చారు వాళ్ళకి. కానీ ఏంటంటే మీర్ మహమ్మద్ చాలా ఏడుస్తూ జవహర్లాల్ నెహ్రూని అడిగాడు, ఏమని, మేము మీ దేశంలో కలిసిపోతాం, మేము మీతో ఉంటాము, అది బ్రిటిషర్కి చెప్పండి, మీరు మాకు భౌగోళికంగా దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ మీ ఇదిలోనే ఉంటాం అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు. అది జవహర్లాల్ నెహ్రూ గారు పట్టించుకోలేదు. ఇక్కుమాల్ బ్రిటిష్ వాడు, మనం అసలు నన్ను అడిగితే అసలు యుద్ధం చేసేవలసి వస్తే ముందు బ్రిటిషర్ని కొట్టాలి, ఆ దిక్కుమాలని కొట్టాలి. వాడు ఏంటంటే అసలు మనం మెయిన్ ఎనిమే ఎవడైనా ఉన్నాడంటే, ఎందుకంటే వాళ్ళకి అప్పుడే తెలుసు ఈ భారతదేశానికి కనుక ఈ పాకిస్తాన్ అనే ముళ్ళు పెట్టకపోతే, ఈ కాశ్మీర్ అనే ముళ్ళు పెట్టకపోతే అసలు అమెరికా కూడా మనం ముందు ఆగేది కదండి డెవలప్మెంట్ లో. అంత ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళం. మనం ఏంటంటే లేబర్ కంట్రీలుగా డిసగ్నేట్ చేశారు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా ఇవన్నీ లేబర్ కంట్రీ. మనకి షూ పాలిసీలు చేయాలి. కానీ ఏమైందంటే వాళ్ళ దురదృష్టం వచ్చి టెక్నాలజీ అనే ఒకటి వచ్చి అందులో మనం సిద్ధవస్తులు అయిపోవడం, ఎవరికి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగిపోయి సో వాళ్ళన్నింటిలోనే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు అందుకే అన్నాడు, మీరు ఇప్పుడు ఒక రక్షణ శాఖ మంత్రి చెప్పిన మాటల్లో ఇది ఉంది, క్లారిటీ ఉంది. మేము 3 దశాబ్దాలుగా వీళ్ళని లేబర్ కంట్రీగా మనం ఉపయోగించుకోలేకపోయారు, మనం ఎవరికి అలా చేయరా. ఈ దేశాన్ని వీక్నెస్ కాబట్టి పాకిస్తాన్, ఎందుకంటే పాకిస్తాన్ లో పొలిటికల్ టర్మాయిల్ ఉంది కాబట్టి అక్కడ ఏంటి 2 పార్టీలు, లీన్లోగు, పిపిపి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇద్దరు కన్విక్టెడ్. మొదట కన్విక్ట్ అయినాడు ప్రెసిడెంట్, వాడి పెద్ద కూతురు ప్రథమ మహిళ అంట, ఆయన పెళ్ళం లేదు, ఆయన పెద్ద కూతురు ఫస్ట్ ఉమెన్ అని డిక్లేర్ చేసాడు. రెండోది ఎవరు, షవాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్, ఇద్దరు కన్విక్టెడ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫార్మ్ నెంబర్ 47 ఉంటుంది. అంటే ఏంటి, మీకు ఎలక్షన్ అక్కడ ఎలక్టోరల్ ఆఫీసర్ వచ్చి డిక్లేర్ చేయడం అనేది ఉండదు. అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవడైతే ఉంటాడో పాకిస్తాన్ పోలీస్ స్టేషన్ లో వాడు లెటర్ ఇస్తాడు, ఫార్మ్ 47 వీడియో నెగ్గాడని, వాడే నెగ్గేసాడు. ఆర్మీ ఎవరికి చెప్తే వాడు నెగ్గేసాడు, ఆర్మీ ఎవరికి చెప్తే వాడే ఎంపీ, ఎమ్మెల్యే, ఆడే ప్రైమ్ మినిస్టర్. శాస్త్రి గారు, ఇప్పుడు ఏదైతే భారతదేశం ఈ 15 భారత సైనిక స్థావరాలపైన దాడి చేసిందంటూ కూడా ఇప్పటిదాకా కల్నల్ సోఫియా చెప్పడం జరిగింది. వీటిని భగ్నం చేసిన తర్వాత
పాకిస్తాన్కు ఒక సరైనటువంటి సమాధానం ఇచ్చాం మేము. సో మేము ఎప్పుడూ కూడా సివిలియన్స్ ని మనం పాకిస్తాన్ ఏం సమాధానం చెప్పట్లేదు, ఎవరికి సమాధానం చెప్పట్లేదండి. మన భారతదేశ ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే మన ఈ వీళ్ళని 28 మందిని చంపేసి మతాన్ని అడిగి ఎదురుగుండా సింధూర్ని, ఆపరేషన్ సింధూర్ లో సింధూర్ ఎందుకు పెట్టామంటే అందుకే పెట్టారు. ఎగ్జాక్ట్లీ ఆ మతాన్ని వేరు చేసి నీ సింధూరం చెప్పేసి వెళ్ళి మోడీకి చెప్పు అని అన్నారు. కాబట్టి వాళ్ళని ఆ క్యాంపులన్నీ ఎలిమినేట్ చేయాలి, మనం అంతవరకే పెట్టుకున్నాం. కానీ వాళ్ళు నిన్న రాత్రి రిటాలియేట్ చేశారు. మీకు అమెరికన్ గవర్నమెంట్ కూడా చెప్పింది ఏంటి, మీరు ఇండియన్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేయండి. ఇవాళ చూసాం కదా, ఓపెన్ గా చూసాం, ఆ టెర్రరిస్టులు అందరూ చచ్చిపోతుంటే అంబులెన్సులకు సెల్యూట్లు కొడుతున్నారు పోలీసులు. అంబులెన్సులకి, ఆ టెర్రరిస్టులు చచ్చిపోయిన అంబులెన్సులకు సెల్యూట్లు కొడుతున్నారు. అంటే అంతమంది చచ్చిపోతే, అంటే మీరు అర్థం చేసుకోండి ఏంటంటే సిచ్యువేషన్. మనం ఎవరికి సమాధానం చెప్పట్లేదు. కానీ చేయవలసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక దేశం విడిపోతున్నప్పుడు ఏ స్థాయిలో, ఏ పద్ధతిగా, ఏ విధి విధానంతో ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని బ్రిటిష్ ముందు మాట్లాడాలో అది మాట్లాడలేని స్థితిగతిని మనం 75 ఏళ్ల తర్వాత మనం ఆ స్థితిగతికి వచ్చి మనం దానికి సమాధానం మనం చెప్పుకున్నాం. కానీ మనం పాకిస్తాన్కి చెప్పట్లేదు. వాళ్ళు సెటరేట్ చేసుకుంటారో వాళ్ళ అదృష్టం, సెటరేట్ చేసుకోకపోతే వాళ్ళ దురదృష్టం. కానీ మన భూభాగంలోకి వచ్చి మన మనుషుల్ని మేము ఇష్టం వచ్చినట్టు ఏదో పశువులు చంపినట్టు చంపుతాం అంటే, ఇగో ఇది కొత్తగా ఉండే భారతదేశం. ఇదే సమాధానం ఎప్పుడు చెప్తాం, ఇలాగే సమాధానం ఉంటుంది. ఈ సమాధానంలో ఎవరికైనా అంతే, అది బంగ్లాదేశ్ అయినా అంతే, చైనా అంతే, ఎవరికైనా ఇదే సమాధానం వెళ్తుంది. ఇంకా టాలరేట్ ఏంటంటే మేము చూసాం. ఇప్పుడు నాతో ఒక ఐఐటి ప్రొఫెసర్ గారు, మాకు ఐఐటి నేను చదువుకున్నప్పుడు ప్రొఫెసర్ గారు ఉండేవాడు. ఆయన పాపం వాళ్ళ భార్య పిల్లలు ఇద్దరు కలిసి సరోజినీ నగర్ మార్కెట్ ఇదికి వెళ్ళారు. రేడియో బాంబు పెట్టి చంపేశారు, రేడియో బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు. ఆయనకి వైఫ్ కూతురు కూడా పోయారు, పాపం ఆయనకి వైఫ్ ఒక. సో ఏమైందంటే ఆయన కనీసం 9 ఏళ్ళు ఆయన తలుపు తీసుకుని బయటికి రాలా ఆ ట్రోమా నుంచి. అలాంటి దౌర్భాగ్య స్థితి మనం ఇన్వైట్ చేస్తూ, మనకేంటంటే మనకు వచ్చింది, దాన్ని సమాధానం పరుచుకోవాల్సిన బాధ్యత ఈ 140 కోట్ల మీద ఉంది. అదృష్టం ఏంటంటే ఆ మోడీ గారు అక్కడ నిలబడ్డాడు. ఆయన చేత మనం ఏం చెప్పేది ఏంటంటే ఈ పరిస్థితిని మనం చాలా జాగ్రత్తగా సర్దుకుంటూ వెళ్ళాలి. కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, వాటిని ఫేస్ చేసి దీన్ని ఇంకా చరమగీతం పాడే లాజికల్ కన్క్లూజన్కి వెళ్ళే పరిస్థితి. సో భారత్ చెందినటువంటి డ్రోన్లు పాకిస్తాన్ లోకి ఎట్లా వచ్చాయి, మన వరకు ఎట్లా వచ్చాయి, రావల్పిండి వరకు ఎట్లా వచ్చాయి, ఏం చేస్తుంది భారత డ్రోన్లు, ఎట్లాంటి సమస్య లేకుండా రావల్పిండి వరకు ఎట్లా చేరుకున్నాయని పాకిస్తాన్లో పాకిస్తానీ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ సోదరి పాకిస్తాన్ అడుగుతున్నటువంటి ప్రశ్న. సో దీంట్లో పాకిస్తాన్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది, భారతదేశ సక్సెస్ స్పష్టంగా కనిపిస్తోంది. సో ఆపరేషన్ సింధూర్ రెండో రోజున భారతదేశం పాకిస్తాన్ పైన చర్యకు దిగింది. భారతదేశం జరిగినటువంటి దాడిలో పాకిస్తాన్లోని 3 ప్రధాన నగరాలు లాహోర్, కరాచీ అట్లాగే రావల్పిండిలో ఏర్పాటు చేసినటువంటి HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సో ఈ దాడికి ఇజ్రాయెల్ చెందినటువంటి హార్పీ డ్రోన్లను భారత ఆర్మీ ఉపయోగించింది. రైట్, శ్యామ్ విజయసింహ గారు. సో విజయసింహ గారు, ఒక్కొక్క ఏదైతే మనం చేస్తున్నటువంటి ప్రయోగం ఉందో, క్షిపణి ప్రయోగం కానీ డ్రోన్ల ప్రయోగం కానీ, సో ఇది వాట్ వీఆర్, మన శక్తి ఏంది, మన సత్తా ఏంటి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందాక ఒక చర్చలో మీరు HQ-9 గురించి, S-400 వర్సెస్ HQ-9 గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. అండ్ వాట్ ఈస్ దిస్ హార్పీ డ్రోన్, ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి, భారతదేశం దీన్ని ఉపయోగిస్తోంది, ఇజ్రాయెల్ నుంచి ఇది ఇజ్రాయెల్ తయారీ, ఇజ్రాయెల్ హార్పీ డ్రోన్ ని ఉపయోగించింది అన్నటువంటి ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఒక చర్చ దేశవ్యాప్తంగా. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా విజయసింహ గారు? S-400 ఒక్కటే ఉండదు ఐరన్ డోమ్ లో చాలా ఉంటాయి, బరాక్ కూడా ఉంది, ఆకాష్ కూడా ఉంది, చాలా ఉంటాయి, చాలా మిజైల్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. అంటే అవి ఎట్లా వాడతారంటే టాండమ్ లో వాడతారు, ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి రెడీగా ఉంటాయి అనమాట వాడడానికి. ఇప్పుడు ఒక మిజైల్ అక్కడి నుంచో లేదా ఒక విమానం అక్కడి నుంచి వచ్చిందంటే ఎంత దూరంలో దాన్ని కూల్చేయాలో అంత దూరంలో కూల్చడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ అది అక్కడి నుంచి మిస్ అయ్యి ముందుకు వస్తూ ఉంటే ఆ రేంజ్కి వస్తున్నప్పుడల్లా మన సిస్టమ్స్ ఒకటి తర్వాత ఒకటి యాక్టివేట్ అవుతాయి. ఆటోమేటిక్ యాక్టివిటీ
అదే దాన్నే అందుకే ఐరన్ డోమ్ అనేది. సో అందుకే మీకు అది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతాయి కాబట్టి వీటిని వెపన్ లొకేటింగ్ రడార్స్ అవన్నీ ఉంటాయి వాటికి, కాబట్టి ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయ్యి వాటిని కూలుస్తాయి. ఇది యాక్చువల్ సిస్టమ్, ఇది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటారు దీన్ని. అన్ని ఒక్క మిజైల్ తోటే ఉండదు, అన్ని రకాల మిజైల్స్ కలిపి చేస్తారు దీన్ని ఈ సిస్టమ్. ఇదే మనం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లో చూసాం. ఇప్పుడు మనం రక్షా కవచం మన దాంట్లో ఒకటి ఉంది, మనం మనది తయారు చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే మన దగ్గర ఎన్ని ఇట్లాంటి మిజైల్స్ ఉన్నాయో లేవో కాదు, మనం HQ9 HQ16 సిస్టమ్స్ ని మనం కూలగొట్టినప్పుడు ఇది రెండు రకాలుగా మనకు పనిచేస్తుంది. ఒకటి పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను కూల్చేసింది. రెండు, ఇది చైనాకి పెద్ద దెబ్బ. చైనా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు మనం ఇంత కష్టపడి తయారు చేసింది కూడా భారతదేశం ముందు నథింగ్, ఇప్పుడు అది కనపడట్లేదు. అంటే రేపు పొద్దున్న ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు చైనా వాళ్ళు ఎక్కడైనా ఏదైనా దుశ్చర్యలు చేయాలని అనుకుంటే భారతదేశం గట్టిగా జవాబు చెప్పగలుగుతుంది అని ఇప్పుడు చైనా కూడా నమ్మకం కుదిరిపోయింది. అలాగే తైవాన్ ఆల్రెడీ చెప్పింది ఈ మాట. తైవాన్ ఆల్రెడీ సెడ్ దట్ ఇండియా ఛేదించేసింది కాబట్టి ఇంక మేము కొట్టేసినా కూడా చైనా వెళ్ళిపోతాయని చెప్పి తైవాన్ చెప్పింది, ఫిలిపీన్స్ కూడా చెప్పేసింది. సో దట్ మీన్స్ దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ మనము ఒక స్థాయి వరకు మనం ఆల్రెడీ విజయం సాధించాం. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఒకే ఒక వికల్పం ఏంటంటే వాళ్ళు నోరు మూసుకుని ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ ని డిస్మాంటిల్ చేయాలి. ఎవరైతే వాళ్ళ లీడర్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు అవి నడిపి మన దేశంతో పాటు చేయగలిపి హాయిగా కూడా చర్చలోకి వచ్చాం. పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను వేరువేరుగా చూడలేదు, ఒకరి షాడో ఒకరిగా వీళ్ళని మనం పరిగణించవచ్చు. అది చూస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు మన చర్చలో మనం అనుకున్నట్టు పాకిస్తాన్ సరెండర్ అయి ఉగ్రవాద శిబిరాలను కూల్చేసి ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తే అట్లాంటి పరిస్థితి ఉంటుందా? దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రపంచం మొత్తం కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అని చెప్పి ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఇది మంచి ప్రశ్న అండి, ఎందుకంటే ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తే పాకిస్తాన్ లో ఎవరు ఉండరు. అవును, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళంతా ఉగ్రవాదులే కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఇంకా పాకిస్తాన్ లో ఎవరు ఉంటారు. శాస్త్రి గారు, అది కొంచెం ఆలోచించాల్సిన సమస్య. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళది పులి మీద స్వారీ లాగా అయింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నిటిని తయారు చేశారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి రాలేరు, పోనీ అట్లా వాళ్ళకి ఏమన్నా చెప్పారు, అట్లా తయారైంది. వాళ్ళు చేసిన గోతులోనే వాళ్లే పడ్డారు, అది బాధ. తో పాటు అక్కడ ఆర్మీ కూడా అట్లే ఉంది. శాస్త్రి గారు ప్లీజ్. అంటే ఇవాళ మనం 15 సిటీలు టార్గెట్ చేసిన ఎక్కడెక్కడ తయారు చేసాం అంటే పంజాబ్, సింధు, మెయిన్ గా పంజాబ్ సింధులోనే. పంజాబ్ లో ఎక్కువ, సింధులో ఒకటి 2 చోట్ల చేసాం. ఇంకా మనం అసలు బలూచిస్తాన్ లో ఎక్కడ చేయలేదు, కేపీలో కూడా చేయలేదు. దాని అర్థం ఏంటంటే లాజికల్ కన్క్లూజన్ చాలా క్లియర్ అండి. బ్రిటిష్ వాళ్ళు చాలా అంటే ఒక దారుణమైన స్థితిలో ఆలోచించి మన నుంచి పంజాబ్ ని వేరు చేశారు, అటు సైడ్ బెంగాల్ వేరు చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో లాజికల్ కన్క్లూజన్ కి వెళ్ళాలి. బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఉండాలి, పిఓకే మన దగ్గరికి రావాలి, సింధు దేశం అయిపోవాలి. ఇది అలాగే జరగాలి. ఇప్పుడున్నటువంటి భారత ఆర్థిక శక్తి, ఇప్పుడున్నటువంటి భారత అణుశక్తి, పాకిస్తాన్ వ్యవహరిస్తున్న విధానం, పాకిస్తాన్ అటాక్ చేస్తున్నటువంటి విధానం, ఉగ్రవాదులు తిప్పికొడుతున్నటువంటి విధానం, వాళ్ళని ధ్వంసం చేస్తున్నాం. ఆ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి వాటిని కూడా ధ్వంసం చేస్తున్నాం. సో ఈ ఎఫెక్ట్ తోటి పీఓకే మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేస్తుందా శాస్త్రి గారు? అంటే మన లాజికల్ ఆబ్జెక్టివ్స్ మనం ఇప్పుడైనా అణువాయుధాలు కూడా తీసే, ఇప్పుడు యుక్రెయిన్ కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు యుక్రెయిన్ అణువాయుధాలన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సో సిమిలర్ గా అణ్వాయుధాలన్నీ తీసేయాలి. అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ బాధ్యత. తీసుకోవాలి. అందులో ఈ ఇజ్రాయెల్ ఆబ్లిగేషన్, ఇజ్రాయెల్ కి ఏంటంటే డాక్ట్రిన్ ఉంది. ఇజ్రాయెల్ డాక్ట్రిన్ 1982 డాక్ట్రిన్ ఏంటంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడంటే వాళ్ళ కేబినెట్ లో కూడా ఆమోదించింది ఏంటంటే ఇన్ అక్రాస్ ది గ్లోబ్ ఎక్కడైనా ఇస్లామిక్ కంట్రీ షుడ్ నాట్ హోల్డ్ ది అటమిక్ పవర్స్ అని చెప్పి, అటమిక్ ఇవన్నీ ఉండకూడదని చెప్పి వాళ్ళు చెప్పారు. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్. సో ఇరాన్, పాకిస్తాన్ విజిబుల్ గా కనబడుతుంది, ఇరాన్ కనబడుతుంది. సో ఈ రెండు జరిగి తీరాలి. వీళ్ళ దగ్గర అణ్వాయుధాలు అనేది తీసుకోవడం అనేది చాలా ఉత్తమోత్తం. మనకి లాజికల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో నేను అందుకే చెప్తాను, ఇదేదో రేపు ఇది అయిపోయే వ్యవహారం అయితే కాదు. ఇది 3-4 వారాలు 5 వారాలు కొంచెం టైం పడుతుంది. దాని సమయంగా ఉండాలి. కొన్ని విషయాల్లో మార్పులు ఉంటాయి. అందుకే చెప్పాను, ఈ విషయాలు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని కష్టం కూడా రావచ్చు మనకి. దాని
ఇచ్చి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే, ఎందుకంటే 75 ఏళ్ల ముందు ఒక సిస్టమేటిక్ గా జరగవలసింది జరగకుండా ఇలా ఉండి దాన్ని పెంచి పోషించి ఈ Right. రకంగా ఉండమని మనం భరించవలసి వచ్చింది. ఎందుకంటే మనం బొంబాయిలో చూసాం, మొత్తం బొంబాయి 3 రోజుల పాటు హోల్డ్ చేశారు, 5గురు కలిసి హోల్డ్ చేశారు. అవును అవును ఎంతమంది, ఎంత దారుణం అది. అంటే అలాంటి స్థితిగతులు మనం ఈ రోజు వాళ్ళకి ఇప్పుడు అది అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ 14 మంది ఫ్యామిలీ మెంబర్స్ చచ్చిపోతే వాడికి అర్థం అవుతుంది, ఓ ఫ్యామిలీ మెంబర్స్ చచ్చిపోతే ఇదన్నమాట, ఎవరు లేరు నాకని. వాడికి ఇప్పుడు అర్థం అవుతుంది. సో ఈ అర్థమయ్యే భాష ఎప్పుడో చెప్పేయాలి మనం. అదేంటంటే మనం అర్థమయ్యే భాషను ఎంచుకోలేకపోయాం. రైట్ అలా ఎంచుకునే స్థితిగతి ఉన్న నాయకులు ఉండలేకపోయారు. ఆ నాయకుడి దగ్గర ఆ నాయకత్వ పరిస్థితి లేకపోయింది, ఆ సమాధానం చెప్పే యోగ్యత లేకపోయింది. ఆ సమాధానం చెప్పాలి, దేశానికి బాధ్యతగా చూడాలని ఆ నాయకుడికి అర్థం అవ్వలేకపోయింది. సో ఆ అర్థం ఏంటంటే ఇప్పుడు మనం తెచ్చుకోవాలనుకుని ఇంకా తప్పదు, ఆ లైన్ క్రాస్ అయిపోయింది. ఆ రెడ్ లైన్ వచ్చింది, అందుకే సింధూరం అన్నాం. సింధూరం అంటే ఏంటి? రెడ్కి తీసుకొచ్చాం, మొత్తానికి రెడ్ సింధూరం తీసుకొచ్చాం. థ్యాంక్ యూ జీవీఆర్ శాస్త్రి గారు, గంగపురం వెంకరెడ్డి గారు, గోసల్ శ్రీనివాసులు గారు, శ్యామ్ విజయసింహ గారు, అట్లాగే జగన్మోహన్ మంత్రి గారు. సో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది, ఇప్పుడప్పుడు అయిపోలేదు, ఇంకా పిక్చర్ అవి బాకీ హై. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది, పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలకు దిగుతోంది. వాటిని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉంది భారత్. సో భారత్ దగ్గర పాకిస్తాన్ ఆయుధం, పాకిస్తాన్ క్షిపణి లేసే లోపే వాటిని అదే గాల్లో కొట్టేటువంటి టెక్నాలజీ, ఆయుధాలు భారత్ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పటికే పాకిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైనటువంటి పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లో హై అలర్ట్లో ఉన్నాయి. పంజాబ్లోని గుర్దాస్పూర్, రాజస్థాన్లోని బార్మర్, జైసల్మేర్, అట్లాగే జోధ్పూర్లో రాత్రి అంటే ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా విద్యుత్ సరఫరా ఆపేస్తున్నారంటే సో బాంబులు ఎక్కడ పడతాయో కూడా చెప్పలేము. సో విద్యుత్ ఆనవాళ్ళు కూడా ఉండదు, లైట్స్ కూడా ఉండదు, చీకట్లో ఉండాలి. గతంలో 1971లో కూడా ఇట్లాంటి పరిస్థితి బాంబేలో ఎదురైంది. సో అప్పుడు కూడా చారిత్రక కట్టడాలని కూల్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పాకిస్తాన్ అన్నటువంటి నేపథ్యంలో, ఉగ్రవాదులు కూల్చేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో సో అప్పుడు కూడా ఇట్లాంటి చర్యలకే భారతదేశం దిగింది. అప్పుడు కూడా ఇట్లాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించింది. మళ్ళీ అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఇంకొకసారి కనిపిస్తున్నాయి. సో ఈ ఏవైతే బార్డర్ నగరాలు ఉన్నాయో సో వాటన్నిటికి కూడా ఇప్పటికే ఒక మార్గదర్శకాలను కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా డ్రోన్లు ఎగరేయడం కానీ, బాణసంచా లాంటి కాల్చడం కానీ చేయకూడదంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బట్ ఏదైనా కానీ ఉగ్ర దాడికి ప్రతీకారంగా స్లీపర్ సెల్స్ కూడా ఉంటారు. వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు, మనలాగే ఉంటారు, కూలి పనులు చేసుకుంటూ ఉంటారు, గుర్తుపట్టేటువంటి పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండాలి. అందుకోసమే అట్లాంటి దాడుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసమే నిన్న నిర్వహించినటువంటి మాక్ డ్రిల్స్. సో ప్రజలు అలర్ట్గా ఉండాలి, వార్ నడుస్తోంది, వి షుడ్ బి అలర్ట్, మనల్ని మనం కాపాడుకోవాలి, మన కోసం భారత ఆర్మీ పనిచేస్తోంది.